ఈరోజు आज పాపములను ఒప్పుకొనుట, पापों को मान लेना, పాపాలు ఒప్పుకొనుట అనే అంశంలో पापों को मानने को लेकर ఈరోజు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా విందాం. आज कुछ विषयों को हम ध्यान से सुनेंगे। అంటే పాపాలు ఒప్పుకొనటానికి మరి ఎవరు ఒప్పుకుంటారు? పాపాలు यानी कि पापों को कौन मान लेता है, ఎవరు ఒప్పుకోవాలి? कौन मान लेगा? పాపం చేసిన వాళ్ళు. जो पाप करेगा। మరి పాపం చేసింది ఎవరు? फिर पाप किसने किया? ఎవరు పాపం చేశారు? किसने पाप किया? మానవులు. इंसान। పక్షులు కాదు, न पक्षी है, పశువులు కాదు, न पशु, జంతువు, మరి ప్రతి ప్రాణి, మానవులు తప్ప వీళ్ళెవరూ పాపం చేయలేదు. इंसान के अलावा और कोई प्राणी पाप नहीं किया। యేసు ప్రభు వచ్చింది కూడా పాపులను రక్షించడానికే. मसीह यीशु भी इसलिए आए थे पापियों को बचाने के लिए। మరి లోకాసు వార్త लूका सुसमाचार లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం గనక మనం 19 के 10वें वचन पढ़ेगा तो 19 का 10। 19వ అధ్యాయము 10వ వచనము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. क्योंकि मनुष्य का पुत्र खोए हुओं को ढूंढने और उनका उद्धार करने आया है। నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని మరి ఇక్కడ చెప్పబడింది. तो यहाँ पे लिखा हुआ है कि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने के लिए आए हैं और उद्धार देने के लिए। పశువులు, పక్షులు, పాకే పురుగులు, జంతువులు ఇవెవరు పాపం చేయలేదు. न पशु पक्षी कीड़े मकोड़े रेंगने वाले किसी ने पाप नहीं किया। ఎందుకంటే क्योंकि దేవుడు నాసికా రంధ్రముల్లో జీవాయువు ఊదింది మానవుడికే గాని పక్షులు పశువులకు కాదు. परमेश्वर ने नथनों के अंदर सांस केवल इंसान को ही फूका है, न कि पक्षी और पशुओं को। కాబట్టి इसलिए మొట్టమొదటి మానవుడు सबसे पहले जो इंसान है सबसे पहले जो इंसान है పాపము చేసినందున पाप करने की वजह से పాపము అందరినీ ఏలుతుంది. पाप जो है सबके ऊपर राज करने लगे। మొట్టమొదటి మనుషుడు जो सबसे पहले मानव తెలుసు అందరికి, हम सब जानते हैं, ఆదాము. आदम। అయితే तो फिर మానవుడు నేను పాపము చేశాను అని గుర్తించే స్థితిలో ఉన్నాడు. इंसान है कि मैंने पाप किया हूं करके महसूस नहीं कर पा रहे। అంటే భూమి మీద ఉన్న మానవుడు इस धरती पे इंसान है పాపము చేశాను అనే మరి గుర్తింపు లేనివాడుగా ఉన్నాడు. मैंने पाप किया हूं करके पहचान नहीं पा रहे। నేను పాపిని కాదు అంటాడు. कहता है कि मैं पापी नहीं हूँ। నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను, मैं हमेशा प्रार्थना करता रहता ప్రభువా ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద నేను పాపిని గ్రహిస్తే हूँ, प्रभु इस धरती पे जो इंसान है हर एक अपने आप को पापी करके जान ले, నా పాపాన్ని తీసేది ఎవరో అని గ్రహిస్తే तब मेरे पापों को कौन निकाल सकता करके महसूस करे। నా పాపం మరి తీసేయటానికి రక్తం చిందించాలని కనుక తెలుసుకుంటే, अगर ये भी उनको जान पड़ता मेरे पापों को दूर करने के लिए लहू बहाना जरूरी है करके, రక్తం చిందించాలని తెలుసుకుంటే अगर लहू बहाना जरूरी है ఆ రక్తం చిందించింది ఎవరు, फिर सोचेगा इस लहू को किसने बहाया। ఆ రక్తం చిందించింది ఎవరు అని వారు తెలుసుకుంటే अगर वो जान लेगा कि इस लहू को किसने बहाया, అది ఈ భూమి మీద ఒక యేసు ప్రభువే. तब समझ में आता है इस पृथ्वी पर केवल एक यीशु मसीह ही ఒక किया। యేసు ప్రభువే రక్తాన్ని చిందించాడు. केवल एक यीशु ने ही लहू बहाया है। చూడండి, देखिए చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते हैं అసలు పాపం ఎక్కడుంది అంటారు. आखिर पाप कहाँ है बोलते हैं। చేస్తే ఒకవేళ మీరు క్రైస్తవులుగా మీరేమన్నా పాపం చేశారేమో అంటారు. और कहते हैं कि अगर आप मसीह हो ना इसलिए आपने क्या पाप किया वो बोलते हैं। అయితే ఈ క్రైస్తవులు పాపము పాపము పాపం అని ఎప్పుడు అంటా ఉంటారు. मसीह लोग भी बोलते हैं हम पापी है करके। ఒకవేళ వారే పాపం చేసేదేమో क्या पता केवल मसीह लोगों ने ही पाप किया होगा। అని వాస్తవాన్ని గ్రహించలేక इस प्रकार सच्चाई को ना समझते हुए మనిషి ఈ లోకంలో నిశ్చంతంగా ఉంటున్నాడు. इंसान इस संसार में इस प्रकार बड़ी शांति से रह रहे, కానీ మనమైతే ధన్యులము. मगर हम तो धन्य हैं। మనం ధన్యులు అనాలి. हम धन्य कहना है अपने आप को, ఎందుకంటే क्योंकि మన ఇప్పుడు యోహాను సువార్త यूहन्ना सुसमाचार మనందరికి తెలిసిన వాక్యమే. हम सब जानने का वचन है। 1వ
అధ్యాయము 12వ వచనము 1:12 देखिएगा। తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను। परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं। తర్వాత 8వ అధ్యాయం 14వ వచనం గనుక మనం చదివితే రోమిలకు రాసిన పత్రిక रोमियो की 8:14 अगर हम पढ़ेगा तो దేవుని ఆత్మచేత ఎందరు నడిపించుతారో వారందరూ దేవుని కుమారులు। इसलिए कि जितने लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वे ही परमेश्वर के पुत्र हैं। ఒకటేంటి पहले विषय, ఎందరైతే యేసు ప్రభువును అంగీకరించారో जितने ने मसीह यीशु को अंगीकार किया వారందరికీ उन सबको, అనగా यानी कि దేవుడిచ్చిన భూమి మీద నామం तो परमेश्वर ने जो इस धरती पर नाम दिया है, యేసు నామం, यीशु का नाम, యేసు నామం। यीशु का नाम, యేసు అంటే రక్షకుడు, यीशु यानी कि उद्धार करता, ఆ రక్షణ ఆ నామము, उस नाम वो उद्धार, ఆ నామమందు उस नाम पर విశ్వాసం ఉంచిన వారికి जो भरोसा रखते हैं దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను। परमेश्वर के संतान होने का उन्हें अधिकार दिया है। అధికారం ఉందండి మనకి, अधिकार है, మనం దేవుని పిల్లలమే। परमेश्वर का संतान है। ప్రతి ఒక్కరు కూడా हर एक, నేను యేసు నమ్ముకున్నాను, मैंने यीशु पर ఒక भरोसा किया, సంతోషం। एक खुशी। పిల్లరా प्रियो, మనకు తినడానికి లేకపోవచ్చు, शायद हमारे लिए खाने को नहीं हो सकता, మనకు సొంత ఇల్లు खुद లేకపోవచ్చు, की घर भी शायद नहीं हो सकता, మనకి మరి డబ్బు లేకపోవచ్చు, ना हमारे पास पैसा हो सकते हैं, మనకు భూములు లేకపోవచ్చు, ना जमीन जायदाद ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, ना संपत्ति हो सकती है, గౌరవం ना లేకపోవచ్చు, सम्मान हो सकता है, ప్రతిష్టత ना లేకపోవచ్చు, नाम हो सकते हमारे अच्छे, సరైన బట్టలు లేకపోవచ్చు, ढंग के कपड़े भी नहीं हो सकता, తినడానికి సరైన ఆహారం లేకపోవచ్చు। और ढंग के खाने का शायद खाना भी नहीं हो सकता। వీటన్నిటి గురించి దుఃఖించే కంటే इन सब चीजों से दुखित होने से నేను बेहतर రక్షించబడ్డాను, నేను దేవుని పిల్లవాడిని, దేవుని పిల్లని చెప్పి ఆనందించడం గొప్ప విషయం। मैंने उद्धार पाया हूँ, इस वजह से मैं परमेश्वर का संतान हूँ बोलकर आनंदित रहना बहुत अद्भुत बात है। అప్పుడు అన్ని మనకిస్తాడు। तो बाकी चीजें तब हमको देगा। ఇది క్రైస్తవులకు అర్థం కాని స్థితి, यही बातें मसीह लोगों को समझ में नहीं आ रहे, అన్ని ఇస్తాడంట। वो सब कुछ देगा। ఎందుకని? क्यों? మనకి ఏమేమి ఇవ్వాలో ఆయన తెలుసు। हमें जो जो देना चाहिए उन्हें पता है। అసలు ఏమన్నాడు? आखिर उन्होंने क्या बोला? అడక్క ముందు ఇస్తానన్నాడు। मांगने से पहले देता हूँ कहा, అసలు అడక్క ముందే ఇస్తా మీకు నేను। मांगने से पहले ही देता हूँ। మనం అడిగామా సిలువలో బలైపో నాయనా, हमने थोड़ी बोला हमारे लिए क्रूस में बलि సిలువలో हो, రక్తం కార్చయ్యా, क्रूस में लहू बहाओ, నువ్వు చనిపోవయ్యా, आप मर जाओ, నువ్వు సమాధిలో ఉండయ్యా, आप खबर में रहना, తిరిగి లెగువయ్యా फिर जी उठो, అని మనం అడిగామా? ऐसा थोड़ी बोला हमने। మన అవసరతను గ్రహించాడు దేవుడు। परमेश्वर ने हमारी जरूरतों को देखा है, మన అవసరతను గ్రహించి हमारी जरूरत को देखकर చూడండి, మరి నశించిపోయినటువంటి మన ఆత్మల్ని తిరిగి రక్షించడానికి దేవుని కుమారుణ్ణి పంపించాడు। देखिए, नाश हुआ हमारी आत्मा को बचाने के लिए परमेश्वर ने अपना पुत्र को भेज दिया। దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి परमेश्वर का पुत्र इस धरती पर आकर ఇదిగో మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయటానికి हमारे पापों का प्रायश्चित करने के ఆయన సిలువలో బలైపోయాడు। वो क्रूस में बलि हो गया। ఇది ఆయన కృపే, ये परमेश्वर का कृपा है, కృపే। ये कृपा है, మనం పాపులమై ఉన్నప్పుడే। जबकि हम पापी ही थे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు। इसलिए कि जितने लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वे ही परमेश्वर के पुत्र हैं। యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలు। यीशु मसीह भरोसा करने वाला हर एक परमेश्वर का पुत्र और ఆయనలో ఉన్న ఆత్మను ఎవరు పొందారో ఆ పొందిన ఆత్మ ద్వారా నడుస్తున్నారు వాళ్ళందరూ దేవుని కుమారులు। और उनके अंदर जो आत्मा जिन्होंने पाया है और उसकी आत्मा के द्वारा जो चलाए चलते हैं वो सब परमेश्वर का पुत्र और पुत्रियां हैं। ఇంకొక విషయం చెప్తాను నేను, एक और बात कहता हूँ, యేసును నమ్ముకున్న క్రైస్తవులని పాపం చేయొచ్చు గాని यीशु पर विश्वास करने वाला मसीह लोग पाप कर सकते हैं। చాలా మంది క్రైస్తవులు పాపం చేస్తున్నారు, बहुत सारे ईसाई पाप करते हैं, బైబిల్ అనుసారంగా నడవట్లేదు। बाइबल का अनुसार नहीं चलते। వాళ్ళందరూ యేసును నమ్ముకున్న వాళ్ళే, सबके सब मसीह पर भरोसा కానీ करते हैं। लेकिन దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఎవరు పాపం చేయరండి। लेकिन परमेश्वर की आत्मा के द्वारा जो चलाए चलते हैं ना वो कभी पाप नहीं करता। ఇక్కడ మీరు అది గమనించాలి। यहाँ पे इस बात को आप पहचानना है। యేసును నమ్ముకున్న వాళ్ళు, మేము రక్షకుడిని నమ్ముకున్నాం, మేము యేసును నమ్ముకున్న వాళ్ళందరూ పాపాలు చేస్తున్నారు చాలా మంది। बहुत सारे लोग ऐसा है कि कहते हैं कि हमने उद्धारकर्ता को यीशु को मान लिया फिर भी वो लोग पाप करते रहते हैं। మీరు చూడొచ్చు లోకంలో, आप संसार में देख सकते हो, బైబిల్ త్రూ మీరు చూడొచ్చు, बाइबल के द्वारा आप देख सकते हो, బైబిల్ త్రూ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు। बाइबल के द्वारा आपको पता चल जाएगा अगर देखोगे तो। నిజమైన క్రైస్తవుడు, రోజు బైబిల్ అధ్యయనం చేసే క్రైస్తవుడు
सच्ची मसीहा जो हर दिन बाइबल को पढ़ता है, ప్రతి ఆదివారం చర్చికి రొటీన్ గా వచ్చే క్రైస్తవుడు, चर्च में हर हफ्ता लगातार जाने वाला मसीहा, మంచిగా వాక్యం వినే క్రైస్తవుడు, अच्छी तरह वचन सुनने वाला मसीहा, ప్రార్థన చేసే క్రైస్తవుడు, प्रार्थना करने वाला मसीहा, ఒక మంచి స్టూడెంట్ మంచి విద్యార్థిలాగా ఉన్న క్రైస్తవుడు, अच्छी छात्र बनकर रहने वाला मसीहा, ఆ వ్యక్తికి తెలుసు పాపం చేస్తున్న వారిని ఎలా టాలీ చేస్తాడంటే ఇదిగో పాపం చేస్తున్నారు మీరు అని చెప్పగలరు. तो वो व्यक्ति जानता है कि पाप करने वालों से और कह भी देगा तुम पाप कर रहे हो। నన్ను గనక మీరు విశ్వసించకపోతే మీరు అందరూ పాపంలోనే ఉంటారు, పాపంలో చచ్చిపోవాలని చెప్పాడు యేసు ప్రభు. यीशु ने कहा था अगर मुझ पर विश्वास नहीं करोगे तो तुम सब पाप में रहोगे और पाप में ही मरोगे। ఒకటి పాపులని గ్రహించాలంటే ఈ లోకంలో एक बात जो है अपने आप को पापी जानना ఎందరైతే है। యేసును ఒప్పుకోలేదో, जितने लोगों ने यीशु को अंगीकार नहीं किया, ఎందరైతే యేసును ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించలేదో, जितने लोगों ने यीशु को प्रभु और उद्धारकर्ता के रूप में नहीं ఎందరైతే स्वीकारा, సంఘములో సహవాసంలో లేరో, जितने लोग कलिसिया की संगति में नहीं है, మొట్టమొదటి వాళ్ళు పాపులుగా పాపులుగా మనం వాళ్ళని గుర్తించాలి. सबसे पहले उन्हें पहचानना होगा ये लोग पापी है। ఎందరైతే యేసును నమ్ముకున్నారో, जिन्होंने यीशु मसीह पर विश्वास किया, సంఘాల్లోకి వస్తున్నారు, कलिसिया में आते हैं, వాక్యాలు వింటున్నారు, అయినా వాళ్ళలో మారు మనసు లేదంటే, फिर भी उनके अंदर अगर मन फिराव नहीं है तो, వాళ్ళలో మారు మనసు లేకపోతే अगर मन फिराव नहीं है तो వాళ్ళు పాపంలో ఉన్నట్టే. वो पाप में है। కానీ लेकिन అందుకైతే యేసు ప్రభు ఆత్మ పొందుకొని అన్నాడంటే, इसलिए यीशु ने कहा था आत्मा पालो, రక్షించబడ్డ వాళ్ళు, जो उद्धार पाए हैं, యేసును నమ్ముకున్న వాళ్ళు यीशु पर भरोसा रखे हैं, వాళ్ళ అనుసారంగా నడవరు, वो अपनी मर्जी से नहीं चलते, ఆత్మానుసారంగా నడుస్తారు. वो आत्मा के अनुसार అంటే चलते, ఆత్మ ఏం చెబితే అది. यानी कि पवित्र आत्मा जो कहेगा वही करेंगे। చూడండి, నికోదీముతో మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు जब यीशु मसीह निकोदेमुस से बात करते थे, యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, 3వ అధ్యాయంలో यूहन्ना అక్కడ గాలి గురించి చెప్పాడు. वहाँ पे हवा के बारे में बताया, పరిశుద్ధాత్మను ఒక గాలిలాగా పోలి చెప్పాడు. पवित्र आत्मा को एक हवा के रूप में बताया ఆ गया। గాలి మీరు ఆ గాలిని గురించి ఆ శబ్దమే వింటారు గాని మీరు దాన్ని ఎక్కడుందో, ఎటు నుంచి వస్తుందో, ఎటు పోతుందో మీకు తెలియదు అన్నాడు. यीशु ने कहा था उस हवा के बारे में तुम शब्द सुन सकते हो मगर कहाँ से आता है कहाँ को जाता है आपको नहीं पता बोला। గాలిని నువ్వు మెహసూస్ చేసుకోవచ్చు, అనుభవం చేసుకోవచ్చు, हवा को तुम महसूस कर सकते हो, గాలిని నువ్వు అనుభవించవచ్చు, अनुभव कर सकते हो, हवा నీకు ఒక को ఆనందాన్ని ఇచ్చుద్ది. आपको एक आनंद देगा, కానీ लेकिन శబ్దం వింటావు, और शब्द भी सुनाई देती है, నీకు అర్థమవుతుంది శబ్దం, आपको समझ में ఒక सुनाई రకమైన గాలి వచ్చుద్ది. हवा आते वक्त, కానీ ఎక్కడి నుంచి వస్తుంది, मगर कहाँ से आ रहे ఇటు పోతుంది, और कहाँ तक ఏ जाएगा, రంగులో ఉంది, कौन से रंग में है, దాని బరువెంత, उसकी तुलना मतलब దాని वजन ఎత్తెంత, कितना, ఎడల్పు ఎంత, चौड़ा कितना है, ऊंचाई ఇవన్నీ कितना మనకు है, తెలియదు. ये कुछ नहीं पता। అందుకే యేసు ప్రభువు వారు इसलिए मसीह నికోదీముతో మాట్లాడుతున్నప్పుడు निकोदेमुस से बात करते वक्त రక్షించబడ్డ వాళ్ళు उद्धार पाए वे పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. पवित्र आत्मा के द्वारा चलाए जा रहे हैं। పరిశుద్ధాత్మ ఏం చెప్తాడో అది వింటారు. पवित्र आत्मा प्रभु जो कुछ कहेगा वही सुनेगा। అందుకే యేసు ప్రభువు వారు इसलिए मसीह यीशु వాళ్ళ శిష్యులను పంపిస్తున్నప్పుడు चेलों को भेजते वक्त మాట్లాడేది మీరు కాదు, बात करने वाला तुम नहीं మీలో हो, ఉన్న ఆత్మ మాట్లాడతాడు. आपके अंदर की आत्मा ही बात करेगा, మాట్లాడేది మీరు కాదు. बात करने वाला तुम नहीं हो। మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం కనుక మీరు చదివితే मत्ती के 10 की 20 अगर आप पढ़ोगे, మాట్లాడేది మీరు కాదు, बात करने वाला तुम नहीं हो, మీలో ఉన్న ఆత్మ. तुम्हारे पिता की आत्मा। బైబులు ఆత్మే రాయించింది, बाइबल को भी पवित्र आत्मा ने ही लिखवाया है। బైబుల్ను రాయించింది ఆత్మే, बाइबल को लिखवाया है पवित्र आत्मा ने, రాసిందేమో మనిషే. लिखा तो इंसान, ఆత్మ పొందుకుని ఆత్మ ద్వారా రాశారు. आत्मा पाकर आत्मा के द्वारा लिखवाया। యేసు ప్రభులో ఆత్మ ఉండి మాట్లాడాడు. यीशु मसीह में भी आत्मा रहकर ही बात की। అందుకని నేను ఎప్పుడు చెప్తాను, इसलिए मैं हमेशा कहता हूँ రక్షించబడిన ప్రతి ఒక్కరూ उद्धार पाए हुए हर एक బైబుల్ లాంగ్వేజ్ ని మాట్లాడాలి. बाइबल की भाषा को ही बोले, అది పరిశుద్ధాత్మ భాష. ये पवित्र आत्मा की भाषा है। బైబుల్ లాంగ్వేజ్ ఉండాలండి. बाइबल की भाषा होनी चाहिए। ఒక సేవకుడు एक सेवक మాట్లాడేటప్పుడు बात करते బైబుల్ లాంగ్వేజ్ ని మాట్లాడాలి, बाइबल की भाषा ही बोलना चाहिए। వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. तो ऐसे मजाक जैसी बातें नहीं करनी चाहिए। చూడండి, ఈ శోభ మనకు శోభ ఉండదు అంటది, वो हमें शोभा नहीं देता। అది జాగ్రత్తగా ఉండాలి. इस विषय में सावधान నేను ఎప్పుడు रहना। చెప్తాను మీకు, मैं हमेशा कहता हूँ బైబుల్ లాంగ్వేజ్ ఉంది మనకి. बाइबल की भाषा है हमारे लिए। ఇదివరకు అయితే మన ఇష్టము, इससे पहले अपने मर्जी के अनुसार, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగాం. अपने मर्जी के अनुसार हम घूमा। అప్పుడు పాపం గురించి మనకు నిర్బంధం లేదని
రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు మనకు పాపం గురించి నిర్బంధం లేదంట. तो रोमियो की 6 अध्याय में कहता है तब पाप के विषय में हमारे लिए कोई रोक टोक नहीं మన था, ఇష్టం వచ్చినట్టు చేసాం పాపం, क्योंकि अपनी मर्जी के अनुसार किया पाप हमने। ఏం పడితే తిన్నాం, जो मर्जी खाया, ఏ పడితే అది ఆలోచించాం, जो मन में आया वो सोचा, మనకేం నిర్బంధం లేదు, कोई रोक टोक नहीं మన था, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళాం, हमारे मर्जी के अनुसार गया, మన ఇష్టం వచ్చినట్టు స్నేహం చేసాం, मर्जी के लोगों के अनुसार दोस्ती మన किया, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాం, अपनी मर्जी के अनुसार बातें किया, మనకేం రోక్ టోక్ లేదు, हमारे लिए कोई रोक टोक नहीं था, ఏం బాధ లేదు. कोई दिक्कत नहीं। చెప్పినా మనం వినం అసలు, अगर कोई कह भी देता हम सुनने वाले नहीं थे, చెప్పినా మనం వినం అసలు. कह भी देता तो सुनने वाले भी नहीं थे। కానీ लेकिन ఇప్పుడైతే अभी పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, पवित्र आत्मा के द्वारा चलाया, బైబుల్ అనుసారంగా నడవాలి. बाइबल अनुसार ही चलना అందుకే है। దేవుడు इसलिए परमेश्वर మనకు బైబుల్ ని ముద్రించి మనకిచ్చాడు. तो बाइबल को इस तरह बनाकर हमें दिया है। నాకు బైబుల్ అంటే ఎంతో ప్రేమ, मैं बाइबल से बहुत प्रेम रखता हूँ, వాక్యం చదవటం అంటే నాకు ఎంతో ప్రీతి, वचन को पढ़ने से मैं बहुत प्रीति रखता हूँ, ఎంతో ప్రీతిగా ఉంటుంది నాకు बहुत अच्छा लगता है मुझे బైబుల్ చదవటం అన్నా, बाइबल पढ़ना, బైబుల్ మరి ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తాము. बाइबल दिया बोल के परमेश्वर का स्तुति करना, ఎందుకంటే क्योंकि బైబుల్ మనల్ని నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి ప్రోత్సాహం ఇస్తాడు. तो बाइबल हमको चलाता तो पवित्र आत्मा परमेश्वर हमारे अंदर रहकर हमें प्रोत्साहन देता है। పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడంటే पवित्र आत्मा प्रभु कब दुखित होगा? బైబుల్ చదివి ఆ వాక్యానుసారంగా అంటే తెలిసి కూడా వాక్యానుసారం నడవకపోతే अगर बाइबल पढ़ते हैं, वचन मालूम है, उसके बावजूद भी वचन के अनुसार नहीं चलेगा तो అప్పుడు దుఃఖపడతాడు ఆయన, तब वो दुखित होगा, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. पवित्र आत्मा प्रभु दुखित होगा। అయ్యో వీళ్ళు బైబుల్ అనుసారం నడవట్లేదే, अरे ये तो बाइबल के अनुसार चलते नहीं है, బైబుల్ అనుసారంగా నడవట్లేదు, बाइबल के अनुसार नहीं चल रहे, ఏం చేయాలి పాపం ఆయనకు అర్థం కాదు. तो क्या करना समझ नहीं आता। నా బిడ్డలు ఉన్నారు భూమి మీద, मेरे लोग हैं धरती पर, నా సేవకులు ఉన్నారు, मेरे सेवक लोग, సేవకుల మీద ఆధారపడతాడండి सेवक के ऊपर निर्भर हो जाता है, దేవుడు సేవకుల మీద ఆధారపడతాడు. परमेश्वर सेवक के ऊपर निर्भर हो जाता है। చెప్పండి, आप बताइए, మీకు నేను నోరుగా ఉంటాను, मैं तुम्हारे लिए जुबान बन के रहूंगा, ఊరగా ఉంటాను. तुम्हारे लिए नरसिंह तुर्की की तरह रहूंगा। మోషేకి చెప్పాడు, ఇలా చెప్పు నువ్వు ఇశ్రాయేలులకి, मूसा से कहा था तुम इस प्रकार कह दो ना ఇలా చెప్పు నువ్వు ఇశ్రాయేలులకి. इजरायलियों को इस तरह बता देना। దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలుకు చెప్పినప్పుడు परमेश्वर की कही हुई बातें जब इजरायलियों से कहा, ఇశ్రాయేలా మేము వింటామయ్యా, इजराइल ने कहा हाँ हम सुनेंगे, మేము వింటామయ్యా, सुनेंगे, కానీ వినరాళ్ళు, लेकिन सुनते नहीं, వాళ్ళు వినరు, मानते नहीं, వినరు పిల్లారా. मानते नहीं। అందుకనే इसलिए దానియేలు दानियल का पुस्तक, దానియేలు గనక మీరు ఒక్కసారి ఆ యొక్క గ్రంథాన్ని మీరు చదివితే दानियल का ग्रंथ को पढ़ोगे, ఆయన తన పితరుల యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. दानियल जो है अपने पूर्वजों के पापों को मान लेता है। నిజంగా పాపం దానియేలు 15 సంవత్సరాలప్పుడు బబులోను చెరకి కొనిపోబడ్డాడు. तो दानियल जब 15 साल की उम्र का था, बबलोन के दासत्व में चला गया। పాపం ఏమీ పాపం చేయలేదండి. उन्होंने कुछ भी पाप नहीं किया था। షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఏ పాపం చేయలేదు. शड्रक मेशक अबेदनगो और दानियल किसी प्रकार का पाप नहीं। యవనస్తులు, नौजवान थे, మంచి తెలివి కలిగిన వాళ్ళు, अच्छी दिमाग था उनके पास, మంచి తెలివి కలిగిన యూదుల్లో अच्छी ఉన్నారు. दिमाग थे यहूदियों में। 60 సంవత్సరాల దాకా బబులోను చెరలో ఉన్నారండి. तो 60 साल तक बबलोन के दासत्व में रहा। అయితే तो फिर దానియేలు వాళ్ళ పితరుల యొక్క పాపాన్ని గురించి దేవునికి విన్నవించుకుంటా మా పితరులు పాపం చేశారయ్యా అని ఒప్పుకుంటున్నాడు. तब दानियल परमेश्वर के सम्मुख अपने पूर्वजों के पापों को लेकर मान लेता है कि मेरे पूर्वजों ने पाप किया है। రండి దానియేలు యొక్క పుస్తకాన్ని గనుక మనం చూస్తే, देखिए दानियल का ग्रंथ, దానియేలు యొక్క పుస్తకములో दानियल का पुस्तक 7వ వచనం గనుక ఒకసారి మనం చదివితే, अध्याय దానియేలు ఇది 9వ అధ్యాయము, 9 अध्याय, దానియేలు 9వ అధ్యాయము दानियल का अध्याय 9 7వ వచనం గనుక మనం చదివితే 7वीं वचन पढ़ेगा तो, చదవండి ఒకసారి చూద్దాం. हे प्रभु तू धर्मी है, परंतु हम लोगों को आज के दिन लज्जित होना पड़ता है, अर्थात यरूशलेम में निवास करने वाले सब यहूदियों को, क्या समीप क्या दूर के सब इजरायली लोगों को जिन्हें तूने इस विश्वासघात के कारण जो उन्होंने तेरे साथ किया था देश देश में तितर बितर कर दिया है, उन सबों को लज्जित होना पड़ता है। చూసారా, देखा, ప్రభువా నీవే నీతిమంతుడివి, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మను తరిమితివి. చూసారా, పాపం చేయటం వల్లనే, पाप करने की वजह से, మా పితరులు పాపం చేయటం వల్లనే ఈ రోజు నేను బబులోను చెరలో ఉన్నాను ప్రభువా. हमारी पूर्वज पाप करने की वजह से आज मैं बबलोन के दासत्व में, పాపం చేయని దానియేలు మీద పాపం అనేది ఒక ముద్ర పడి
అది అనుభవిస్తున్నాడు దానియేలు. तो पाप तो नहीं करा था दानियल ने, मगर पाप का नतीजा दानियल भुगत रहे यहाँ पे. అందుకని అంటాడు ఇజ్రాయేలులందరికీ మాకును ఈ దినమును సిగ్గే కలిగి ఉన్నది. इजरायलियों को और हम लोगों को आज का दिन लज्जित होना पड़ता है, సిగ్గే కలిగి ఉంది మాకు. लज्जित होना पड़ता है. ఇంకా మీరు గనక और देखिए దానియేలు दानियल పుస్తకంలో 9వ అధ్యాయం 8వ వచనం నుంచి కనుక మనం చదివితే, और वचन 8 से भी पढ़ेंगे 9 अध्याय का 8వ వచనం, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. हे यहोवा हम लोगों ने तो अपने राजाओं और हाकिमों और पूर्वजों समेत तेरे विरुद्ध पाप किया है, इस कारण हमको लज्जित होना पड़ता है. 9వ వచనంలో మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసిన అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. परंतु यद्यपि हम अपने परमेश्वर प्रभु से फिर गए तो भी तू दया सागर और क्षमा के खान है. అంటే అంటాడు ఇక్కడ, इसलिए कहता है పాపం చేశారు, पाप किया है, తిరుగుబాటు చేశారు, बलवा किया है, అయినా గాని फिर भी కృపా క్షమాపణ గల దేవుడు అయి ఉన్నావు. दया सागर और क्षमा के खान है करके बोल. వాళ్ళని ఏ దేశంలోకి అయితే వాళ్ళని తీసుకెళ్లాడో जिस देश में उन लोगों को लेके गया था అక్కడ అద్భుతాలు చేసాడండి. वहां पे अद्भुत कार्य किए हैं. అక్కడ వాళ్ళని హెచ్చించాడు. उस जगह में परमेश्वर उनको పాపానికైతే ఫలితం దొరికింది, पाप का तो उनको फल मिल गया था, పాపానికి ఫలితం దొరికింది. पाप का फल तो उनको मिल गया था. ఆయన ఎప్పుడైతే కానాను తీసుకెళ్లబోతున్నాడో, जब उन्हें कानान लेके जा रहा था, కానాను వెళ్ళినా కూడా कानान में पहुंचने के ఆయన बाद న్యాయవంతుడు, वो न्यायी है, చెప్పి చేసే దేవుడు. तो कहकर करने वाला మీరు ఏ परमेश्वर. దేశానికి వెళ్తున్నారో, आप जिस देश में जा रहे होंगे, ఏ దేశం నుండి వస్తున్నారో, जिस देश में से आ रहे थे, ఆ వచ్చే దేశం యొక్క ఆచారాలు మీరు ఆచరించొద్దు. जिस देश में आ रहे उस देश का परंपरा नहीं पालन करना है. మీరు ఏ దేశం వెళ్తున్నారో जिस देश को छोड़ के आ ఆ रहे దేశంలో చేసిన వాళ్ళ తప్పులు మీరు हैं, చెయ్యొద్దు. उनके समान गलतियां भी नहीं करना, అసలు ఆడతో మీరు కలిసి ఉండొద్దు. उन लोगों के साथ मिलके भी नहीं रहना, అసలు ఎల్లగొట్టేసేయండి వాళ్ళని, उनको वहां से भगा देना, ఎల్లగొట్టేసేయండి उन వాళ్ళని. लोगों को भगा देना, వాళ్ళ ప్రతిమలు వాళ్ళ కట్టునన్ని పగల కొట్టేసి उनकी प्रतिमा तोड़ देना, అసలు వాళ్ళతో స్నేహం చేయబాకండి. उनके साथ दोस्ती नहीं करनी. ఎందుకంటే ప్రియులారా, क्योंकि प्रियो, ఒక పాపితో మనం స్నేహం చేస్తే अगर एक पापी के साथ हम मित्रता करेंगे, 6 నెలల తర్వాత వాడు వీడవుతాడట. 6 महीने के बाद उस पापी का बराबर हम हो जाएंगे. మనం అనుకుంటాం, हम सोचते हैं అది ఏమంದ್ರೆ నేను పరిశుద్ధుని కదా, भाई ये क्या है, मैं तो पवित्र हूँ, ఎందుకంటే మనం మానవులం కదా, हम तो इंसान हैं, మనం మట్టిలో పుట్టిన వాళ్ళం हम కదా. मिट्टी के द्वारा पैदा हुआ ఈ है. మట్టిలో इस मिट्टी నేను में ఎప్పుడూ చెప్పాను, मैंने हमेशा कहा తమో గుణము, तमोगुण, సత్వర గుణము, सत्व गुण, రజో గుణము, రజోగుణ, 3 గుణాలు ఉండేవి. 3 प्रकार के गुण हैं. ఈ 3 గుణాలు, ये 3 गुण, ఈ 3 గుణాలు లూసిఫర్ లో ఉన్నాయి. ये 3 गुण जो है लूसीफर में है, లూసిఫర్ లో ఉన్నాయి. लूसीफर में है. రజో గుణం, रजोगुण, తమో గుణం, तमोगुण, సత్వ. सत्व गुण. సత్యం కూడా ఉంది భూమిలో. सत्य भी है इस धरती में, భూమిలో నుంచి సత్యం మొలుచును. धरती में से सत्य उगे. ఎందుకంటే क्योंकि భూమిని సృష్టించిన వాడు దేవుడే, पृथ्वी को बनाने वाला जो है परमेश्वर ही है, ఆకాశాన్ని సృష్టించింది దేవుడే, आकाश को बनाने वाला भी परमेश्वर है, సాతాను కాదండి, शैतान नहीं है, లూసిఫర్ అపవాది కాదు. ना लूसीफर इब्लीस है. దేవుని దగ్గర ఉన్న ఒక కెరూబు परमेश्वर के पास रहने वाला एक करूब है, అణిగి మడిగి ఉండాలి, उसको अधीन रहना चाहिए था, అణిగి మడిగి ఉండాలి. परमेश्वर के अधीन रहना चाहिए చూడండి, था. మానవుడు అణిగి మడిగి ఉంటున్నాడా? क्या इंसान भी रह रहे परमेश्वर का अधीन? మనం అనుకోవచ్చు, हम सोचते हैं అరే అణిగి మడిగి ఉండొచ్చు కదా. अरे झुक के रह सकता है ना परमेश्वर के सामने, మనం ఉంటున్నాం అణిగి మడి, हम रह रहे प्रभु के सामने झुक कर. ఉంటే మంచిది. अगर ऐसा रहे तो बहुत अच्छी నేను बात. ఉండాలనుకుంటున్నాను. मैं जो सोचता हूँ हाँ आप लोग है మీరు ऐसा. మంచిగా వాక్య విని దైవదాసుని ద్వారా వాక్య విని మంచిగా ఆ వాక్య అనుసారంగా నడుస్తున్నారని అనుకుంటున్నాను. मैं विश्वास करता हूँ तो प्रभु के दास के द्वारा वचन सुनकर वचन के अनुसार प्रभु का अधीन हो. రోజు నేను పడే ప్రయాస వ్యర్థం కాదని నేను అనుకుంటున్నాను. मैं जो प्रयास कर रहा हूँ हर दिन ये प्रयास व्यर्थ नहीं होगा करके सोच रहा ఆ हूँ. ప్రతిఫలము మీలో నాకు కనిపించాలి. वो फल जो है आपके अंदर से मुझे दिखना है. అంతకంటే మాకు ఆనందం ఏం లేదు. इससे बढ़कर हमारे लिए कोई और आनंद की बात మాకు ఈ नहीं. లోకంలో ఏది చూసినా ఆనందం లేదు గాని हमें इस संसार की कोई भी चीज को देखकर आनंद नहीं మేము పడ్డ होता. ప్రయాసకు మీరు గనక ఆ ఫలితం మీలో నుంచి వస్తుంటే అదే మాకు ఆనందం. हमने जो प्रयास किया आपके प्रति उसका फल आप में से दिखता तो यही हमारी आनंद है. పౌలు గారు అంటాడు, पौलुस भी कहता మా ఆనందం ఎవరంటే మీరే, अगर हमारा आनंद कौन है बोले तो आप ही हो. మా పత్రికలు మీరే, हमारी पत्रिकाएं आप ही है, మా పత్రికలు మీరే, हमारी पत्रिका आप ही है, మా ఆనందం మీరే. हमारे आनंद आप ही हो. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రాత్రి కాలంలో रात के समय చూడండి, దానియేలు देखिए 10వ వచనము 10वीं वचन 9వ అధ్యాయం 10వ వచనంలో 9వ అధ్యాయ ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని చదివించను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. कहता है हम तो अपने परमेश्वर यहोवा की शिक्षा सुनने पर भी उस पर नहीं चले जो उसने अपने दास नबियों से
हमको सुनाई। ప్రవక్తల ద్వారా మాట్లాడాడండి, नबियों के द्वारा बात किया, ఇజ్రాయేలులతో మాట్లాడాడు, इजरायलियों से बात किया, యాజకులతో మాట్లాడాడు, याजकों से बात किया, లేవీయులతో మాట్లాడాడు, लेवियों के द्वारा बात రాజులతో किया, మాట్లాడాడు. राजाओं से बात దేవుని किया। కృప ఏంటంటే परमेश्वर की कृपा क्या ప్రవక్తలను है? ఎన్నుకోవటం. नबियों को चुनना। ఈనాడు దేవుని కృప ఏంటంటే आजकल परमेश्वर की कृपा क्या है? సంఘానికి ఒక కాపరిని ఎన్నుకోవటం. तो कलिसिया के लिए कि चरवाहा को चुनना। నేను అంటాను, मैं कहता ఆ हूँ కాపరి वो चरवाहा పూర్తిగా లోకంలో నుంచి బయటకు రావాలి. पूर्ण रीति से संसार से बाहर आना है। నేను ఒక్క మాట అంటాను, मैं एक ही बात कहता हूँ, కాపరికి దేని మీద ఆశ ఉండకూడదు, चरवाहा को किसी और चीज के ऊपर लालच नहीं होनी चाहिए, దేని మీద ఆశ ఉండకూడదు, किसी चीज के ऊपर लालच అంత नहीं होनी, సీమితిగానే ఉండాలి. सब विषयों में कंट्रोल होनी चाहिए। కొన్నిటిని లిమిట్ చేసేయాలి, कुछ चीजों को संसार की छोड़ देना चाहिए, లిమిట్ చేసేయాలి. छोड़ देना चाहिए, ఇది జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना, అప్పుడే సంఘానికి బోధించగలుగుతారు. तभी इस कलिसिया को संदेश दे सकेंगे। సంఘానికి బోధిస్తున్నప్పుడు जब कलिसिया को संदेश देते हैं तो సంఘము कलिसिया ఆ మాటలు వినాలి, उन बातों को सुनना है, ఆ మాటలు వినాలి, उन बातों को सुनना है, బలం రావాలి. బల ప్రాప్తి సంఘం करना है। తప్పుడు విషయంలో నడవకూడదు, कलिसिया गलत में नहीं चलनी चाहिए, సంఘం తప్పుడు విషయం నడవకూడదు. कलिसिया गलत में नहीं चलनी चाहिए। అసలే మనం పాపం చేసాం, वैसे ही हम पापी है, అసలే మనం తప్పుడు वैसे వాళ్ళం. ही हम गलत काम करने మళ్ళీ वाले। సంఘంలోకి వచ్చి కూడా తప్పుడు సాక్ష్యం తప్పుడు వాక్యాలు వింటే. कलिसिया में आकर भी गलत संदेश सुनेगा तो ఈ మధ్యన इन दिनों में ఒక మంచి ముసల్మాన్ వ్యక్తి రక్షించబడ్డాడంట, एक मुस्लिम जो है वो उद्धार पाया है, రక్షించబడ్డాడు. उद्धार पाया। కానీ నేను ఆ సంఘం గురించి చెప్పను, కానీ मैं उस कलिसिया का नाम तो नहीं लेता हूँ, డినామినేషన్లు ఉండే కదా, डिनोमिनेशन है ना, నామకార్థంగా నడిచే డినామినేషన్లోకి వెళ్ళిపోయాడు. नाम मात्र चलने वाले इस डिनोमिनेशन इनके संस्था में चले गया, ఇంకేం చేస్తాడు, और क्या करेगा फिर? బైబిల్కి విరుద్ధంగా నడుస్తాడు. बाइबल का खिलाफ ही चलेगा, ఇంకంతే కదా. बस। పాపం మనిషి పాపం చేసాడు, అయ్యో నేను దేవుడి దగ్గరికి వచ్చానే, और उसने महसूस किया मैं पापी हूँ, मैं तो परमेश्वर के पास మళ్ళీ आया हूँ। తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. फिर भी गलत शिक्षा में चला गया, దేవుని యొక్క విరుద్ధంగా, परमेश्वर का विरुद्ध, బైబిల్లో లేని, जो बाइबल में है ही नहीं, బైబిల్లో రాయని, जो बाइबल में लिखा नहीं, దేవుడు చెప్పని जो बाइबल में परमेश्वर नहीं बताया, అవి ఆశ్రయిస్తున్నారండి, उन्हीं का अनुकरण कर रहे हैं, ఆశ్రయిస్తున్నారండి. उन्हीं का अनुकरण कर रहे కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మనం हैं। इसलिए सावधान से रहना, జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना। చూడండి, देखिए నేను ఈ రోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. आज के दिन कुछ विषय में आपको बताऊंगा। రండి, देखिए పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్ళినప్పుడు जब पिलातुस को मसीह यीशु को पिलातुस के पास लेके गए थे, మత్తయి 27వ అధ్యాయము, मत्ती के 27 अध्याय, యేసు ప్రభుని పిలాతు అధిపతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. वहाँ लिखा हुआ है मसीह यीशु को पिलातुस के पास लेके गया। 11వ వచనంలో 27:11 వచనంలో 27 के 11 वचन में ఆ యేసు అంట ఆ పిలాతు దగ్గర ఎదురుగా నిలబడ్డాడు. यीशु जो है पिलातुस के सामने खड़ा किया गया। యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నాడు. मसीह यीशु से कहा क्या तू यहूदियों का राजा है? నీవన్నట్టే అన్నాడు. तो यीशु ने कहा तू आप ही कह रहे। అయితే ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, उन्होंने बहुत प्रयास किया, యేసు ప్రభుని విడిపించాలని ఎంతో मसीह ప్రయాసపడ్డాడు. यीशु को छुड़ाने के लिए बहुत यत्न किया। చూడండి, देखिए ఆ పండుగలో 15వ వచనం కనుక చదివితే, अगर 15 वचन पढ़ेगा तो పండుగ రోజుల్లో జనులు కోరుకునే ఒక ఖైదీని విడిపించడం అనేది ఆనవాయితీగా ఉన్నారు. उस पर्व के दिनों में एक बंदी को जो लोगों की इच्छा के अनुसार छोड़ने का रीति था। అయితే ఈ పిలాతు అనుకున్నాడు, फिर इस पिलातुस ने सोचा అయ్యో ఈయన నిర్దోషి, यीशु तो निर्दोष है, ఎందుకంటే యూదుల గురించి చరిత్రలో యూదులు ఎలాంటి వాళ్ళో ఆ రోమిలకు తెలుసు. क्योंकि रोमी जानते थे यहूदी इतिहास में किस प्रकार के लोग थे। వాళ్ళు లోబడని జనాంగం. वो बलवा करने वाला लोग है। యూదుల చరిత్ర, ఇజ్రాయెల్ చరిత్ర కనుక మనం వింటే यहूदियों की और इजरायलियों के इतिहास को अगर हम सुनेगा, రెండు విషయాలు గుర్తొస్తాయి. 2 बातें याद आते हैं। ఒకటి, एक तो ఇజ్రాయేలు దేశంలో చేసిన అద్భుతాలు, ఇజ్రాయేలులో చేసిన అద్భుతాలు ఏ దేశంలోనూ చేయలేదు, ఏ మనుషుల మధ్యన చేయలేదు. तो इजरायलियों के खातिर जो अद्भुत कार्य परमेश्वर ने किए ना, ना किसी जाति में किया, ना किसी देश में, ना किसी लोगों के बीच में किया। కానీ फिर भी ఇజ్రాయేల్ దేశంలో ఉన్న తిప్పలు పడ్డ వాళ్ళు ఏ ఊరు ఏ దేశం అంత భయంకరంగా దెబ్బతినలేదు, ఏ మనుషులు అంత దెబ్బతినలేదు. इजराइल लोगों को कितना दिक्कतों का सामना करना पड़ा, ना इसी प्रकार ना कोई जाति ऐसी दिक्कत उठाए, ना कोई जाति ऐसे परमेश्वर का प्रकोप के नीचे आया। ఎందుకంటే क्योंकि మెడవంచని జనాంగం. ये तो गर्दन ना झुकाने वाले लोग थे। యూదులు ఇజ్రాయెల్ ఎలాంటి వాళ్ళు అంటే यहूदी और इजरायली कैसे थे कि చిన్నదాన్ని పెద్దగా లాగుతారండి, छोटी विषय को बड़ा करके खींच देते, చిన్నదాన్ని పెద్దగా లాగుతారు. छोटी छोटी बातों को लंबा खींच देते हैं। వాళ్ళు ప్రవక్తల్ని చెప్పిన మాటలు వినకుండా వాళ్ళ మీద కక్షలు పెట్టుకుంటారు. तो नबियों की कई भी बातों को ना मानते हुए उनके ऊपर गुस्सा रखते थे। అసలు ప్రవక్తల్ని
వాళ్ళని గోతుల్లో పడేశారు, జైల్లో పెట్టేశారండి. नबियों को उन्होंने जेल खाना में भी रखा, गड्ढों में भी गिरा दिया। చెప్పిన మాట వినరండి వాళ్ళు. उनकी कहने की बात नहीं सुनते। అందుకనే వాళ్ళకి ఏం పెట్టండి, జడవంచని జనాంగం అన్నాడు. उनको नाम रखा है कि ये गर्दन ना झुकाने वाला लोग। అసలు విశ్వాసులు ఎప్పుడప్పుడు మర్చిపోవాలి. विश्वासी का लक्षण होनी चाहिए, जबकि बात तभी भूल जाना चाहिए। పరిశుద్ధాత్ముడు చెప్తాడు, पवित्रात्मा प्रभु ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఉంటే అక్కడే మర్చిపోవాలి. अब वही कोई घटना हुई है तो उस घटना को वही भूल जाना चाहिए। దాన్ని మన జీవితంలో పెట్టుకుని ముందుకు లాగకూడదు. वो बात को हमारे हृदय में रख के आगे को नहीं ले जाना है। భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, चाहे पति पत्नी खुशी से रहना हो, ఆనందంగా ఉండి కలిసిమెలిసి ఉండాలన్నా, आनंद से मिलजुल के रहना हो, ఏదైనా చిన్న చిన్న విషయాలు కుటుంబాల్లో జరిగినా మా మనసులో పెట్టుకోకూడదు. छोटी छोटी बातें परिवार के बीच में आता तो भी मन में नहीं रखनी चाहिए। మనసులో పెట్టిన వాదోపవాదాలు ఎద్దులైరు అంటాడు పౌలు గారు. मन में रखेगा तो वाद विवाद में व्यर्थ हो गए। సంఘాల్లో కూడా कलिसियों में भी ఏదో చిన్న చిన్న విషయాలు జరిగితే छोटी मोटी बात होती అది है, మనసులో పెట్టుకోకూడదండి. उनको मन में नहीं रखनी है। మనసులో పెట్టుకుని సాగదీయకూడదు. मन में रखकर उसको खींचना नहीं चाहिए। అది మనల్ని ఏం చేస్తుందంటే, ఒక దైవదోషుడు చెప్పాడు, అది క్యాన్సర్ లాగా మనల్ని తింటదంట. तो एक प्रभु का दास ने कहा, इस प्रकार के लक्षण कैंसर जैसा देह को खाता है, आत्मा को खा लेता है, తింటదంట మనల్ని. खा लेता है हमें। మనల్ని పరిశుద్ధాత్మ మనలో ఉండడు. అసలు पवित्रात्मा प्रभु हमारे अंदर नहीं रहे, ఆయనకి విరుద్ధంగా ఏ చేసినా ఉండడు. उनके खिलाफ हम कुछ भी करे वो नहीं ఇందాక रहेगा। చెప్పాను, मैंने पहले भी బైబుల్ రాయించింది పరిశుద్ధాత్మ बाइबल కాబట్టి लिखवाया है पवित्र आत्मा। బైబుల్లో ఉన్న విషయాన్ని ఏది కూడా మనం వ్యతిరేకంగా ఉంటే అసలు పరిశుద్ధ మనలో ఉండడు. बाइबल के अंदर की किसी भी विषय का विरुद्ध हम रहेगा तो हमारे अंदर पवित्र आत्मा नहीं रहेगा। అందుకే మన క్యాలెండర్లో మనం ఎన్ని డబ్బులైనా సరే మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రతి ఒక్కరు దాని మీద ఇంటింటి సువార్త అని రాయబడి ఉంది. तो हम इसलिए चाहे कितना भी खर्चा क्यों ना हो, फिर भी कैलेंडर क्यों बनाते, और इसमें लिखा गया घर घर का सुसमाचार। ఇంటింటి సువార్త, घर घर का ప్రతి सुसमाचार। ఇంటికి हर घर में సువార్త అంటే సుసమాచారం ఈ సువార్తను చదవాలి. इस सुसमाचार को पढ़ना है। ప్రతి ఒక్కరు బైబిల్ అవజేయాలి. हर एक जो है पूरा बाइबल को खत्म करना है। జనవరి 1వ తారీఖు నుంచి जनवरी की 1 तारीख से డిసెంబర్ 31 వరకు दिसंबर 31 నీ तक బైబిల్ పూర్తిగా అయిపోవాలి. आपका अपना बाइबल पूर्ण रीति से ప్రతి खत्म होना है। సంవత్సరం బైబిల్ అయిపోవాలి. हर साल बाइबल को पूरा करना है। వాక్యం అనే నీరు, ఉదక స్నానం నీలో ఫుల్గా నీలో ఉండిపోవాలి. वचन रूपी जल आपके अंदर भरपूर से रहना है। చాలా మంది క్రైస్తవుల ద్వారా విచారం ఏంటంటే, बहुत मसीहों को लेकर चिंताजनक बात क्या है कि నెహమ్యా అని చెబితే नेहम्या बोलने से కొత్త నిబంధనలో చూస్తారు, नया नियम में ढूंढते हैं। సువార్తల గురించి మత్తయి అని చెబితే सुसमाचारों को लेकर मत बोलेगा तो పత్రికల్లో చూస్తారు. पत्रिकाओं में ढूंढते हैं। సంవత్సరాలు తరబడ్డ వాళ్ళు, सालों से विश्वासी बोलते हैं, సంవత్సరాలు తరబడి सालों बीत गए विश्वास में आके। అసలు ఏమనాలండి? आखिर क्या बोलना है? మన క్రైస్తవులు అనాలా, क्या ऐसे लोगों को मसीह बोले? అసలు ప్రభులు ఎదుగుతున్నారు అనాలా? हम क्या है, क्या वो लोग प्रभु में बढ़ रहे? ఏ ఒక్కరోజు విషయ సూచిక చూడకుండా చదువుకోలేవో? तो एक दिन सूची पट्टी को देखते पढ़ते तो आपको याद नहीं रहता ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ ఉందో कौन सी पुस्तक के बाद कौन सा पुस्तक है, టక్కని తీయాలండి. तुरंत खोलना है। దైవదోష చెప్పిన వెంటనే प्रभु का दास बोलते ही టక్కని तुरंत, ఉపధ్య అంటే उपद्या बोलते ही మనసులో మైండ్ లో టక్కని ఎలగాలి బలుపు. माइंड में तुरंत रोशनी आनी है। ఎక్కడుంది? कहाँ है? కుడివైపునుందా, दाई तरफ है, ఎడం వైపు ఉందా? बाई तरफ है। బైబుల్ నీకు ఇక్కడ ఇట్లా ఉంది, నీకు బైబుల్ बाइबल आपके सामने इस प्रकार का है। చెప్పి నహుమా అన్నాం అనుకో, नहूमा बोला ఎక్కడుంది? कहाँ है? కుడివైపునుందా, दाई तरफ है, ఎడం వైపునుందా? बाई तरफ నీ है। మైండ్ లో, आपके दिमाग में, నీ మైండ్ లో. आपके दिमाग యాకోబు में याकूब, కుడివైపునుందా, याकूब दाई तरफ है ఎడం या వైపునుందా? बाई तरफ నీ है, మైండ్ లో ఉండాలి. आपके दिमाग में होनी है। క్రైస్తవునికి మొట్టమొదట పునాది ఏంటంటే బైబుల్ యొక్క జ్ఞానం. मसीह लोगों का सबसे पहले ज्ञान का नींव क्या है कि बाइबल का ज्ञान। సంఘంలో పర్ఫెక్ట్ గా రావటం. कलिशे में लगातार आना, దీన్ని ఏమంటామంటే, इसे क्या कहते ఒక हैं? స్కూల్ స్టూడెంట్ स्कूल का छात्र ఎలా చెప్తా మంచివాడని, कैसे कहेंगे अच्छा है? ముందు అతను పర్ఫెక్ట్ గా వస్తున్నాడు, वो लगातार ढंग से आता है, టైం కంటే 5 నిమిషాలు ముందే వస్తున్నాడు, समय से 5 मिनट पहले आ जाता है, పొద్దు పూతులు బయటికి వెళ్ళడం, बार बार बाहर नहीं जाता, బయటికి వెళ్ళి తిరగడం, बाहर जाकर नहीं घूमता, చక్కగా అయిపోయిందా కూర్చొని వాక్యం లెసన్ అంటాడు. जब तक पूरा नहीं होगा तब तक बैठकर वचन सुनता है, ఇంటికి వచ్చినప్పుడు जब घर आता है చక్కగా హోంవర్క్ చేసుకుంటాడు, अच्छी तरह होमवर्क भी करता है, టీచర్ ఇచ్చిన హోంవర్క్ చక్కగా పూర్తి చేస్తాడు. तो टीचर का दिया गया होमवर्क को अच्छी तरह कर लेता है। అప్పుడు అంటే టీచరు तब कहते हैं మరి స్నేహాలు కూడా చేయడండి, वो ऐसी दोस्ती भी नहीं करता, ఎలాంటి వాళ్ళంటి వారి స్నేహాలు చేయరు. ऐसे ऐसे लोगों से दोस्ती भी नहीं रखता। చూడండి, देखिए, టీచర్ అంటది टीचर कहती है మంచి ఫంక్షనాలిటీ కలిగిన వ్యక్తి అండి ये అబ్బాయి. अच्छा नियम को पालन करने वाला व्यक्ति है। క్రైస్తవ్యంలో కూడా मसीह में भी కాపర్ అనాలి, चरवाहा बोलना है, మంచి విశ్వాసులు ये अच्छा विश्वासी है, కరెక్ట్ గా ఉంటారండి, ये ढंग से चलते हैं, ప్రభువులో కరెక్ట్ నడుస్తారు. प्रभु में अच्छी तरह चलते हैं। ముందు
భూమి మీద ఆ పేరు సంపాదించుకోవాలి. हम धरती में रहते हुए इस नाम को कमाना है. మీ చుట్టాలు వచ్చి నన్ను అడిగితే अगर आपके रिश्तेदार आके मुझसे మా पूछेंगे పిల్లలు ఎలా నడుతున్నారు అంటే हमारे लोग कैसे चल మీ रहे हैं, గురించి నేను కరెక్ట్ చెప్పాలి. मैं आपके बारे में ढंग से बताना అలా है. కరెక్ట్ చెప్పడానికి అలా కరెక్ట్ గా మీరు ఉండాలి. मैं इस तरह ठीक ठीक बताने के लिए आप लोग भी ठीक ठीक रहना है. నేను వాళ్ళ మెప్పించాలని నేను అబద్ధం చెప్తే अगर मैं उनकी शाबाशी पाने के लिए झूठ बोलूं तो మీకు లాభం కాదు కదా, आपको तो कोई फायदा नहीं है ना, నాకు లాభం కాదు కదా. मेरे भी कोई फायदा नहीं है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం క్రైస్తవులమే, हम मसीह में हैं, మనం క్రైస్తవులమే, हम ईसाई हैं, క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. मसीह के लहू के द्वारा धुले हुए हैं. చూడండి, देखिए, ఇజ్రాయేలు యూదుల గురించి పిలాతుకు తెలుసు బాగా. यहूदी और इजराइल के बारे में पिलातुस ఇంకోటి తెలుసా, एक और बात पता है, వాళ్ళు బాగా జగడాలు ఆడతారండి. बहुत लड़ाई झगड़ा करते हैं. యూదులు ఇజ్రాయేలులు यहूदी और इजरायली బాగా జగడాలు ఆడతారండి. खूब लड़ाई झगड़ा करते हैं. ప్రతిదానికి గొడవలే. हर विषय को लेकर लड़ाई. అది ఆ రోమిల మీద కుయిక్మంటే కైక్మంటే వాళ్ళ మీదకి వెళ్తారు. रोमियो के ऊपर छोटी मोटी बातों में चढ़ाव करते हैं, హాయ్ హాయ్ అంటారు. हाय हाय बोलते हैं. అణిగి మరిగి ఉండే రకం కాదు, झुके रहने वाले लोग नहीं है, ఎందుకంటే బానిసలుగా ఉన్నారు వాళ్ళు. क्योंकि दास बन के रहे हैं. యూదులకు అధికారం లేదు. यहूदियों को कोई अधिकार नहीं है, ఎందుకంటే क्योंकि ఈ సన్హెడ్రిన్ సభని सनहेड्रिन सभा को ఎప్పుడైతే ఈ రోమీలు ఏం చేశారంటే ఈ యెరూషలేముని ముట్టడించారు. तो यरूशलेम के रोमियो ने घेर लिया था. ఎప్పుడు అంటే कब है कि యేసు ప్రభు చనిపోయిన తర్వాత यीशु मसीह की मृत्यु होने के बाद 4వ శతాబ్దం, चौथी शताब्दी में, అంటే 40 సంవత్సరాల తర్వాత यानी कि 40 साल के बाद పెద్ద భయంకరమైనటువంటి క్రోధం వచ్చింది ఇజ్రాయెల్ మీదకి. इजरायलियों के ऊपर भयानक परमेश्वर का क्रोध आया था. అంటువ్యాధులు వచ్చినాయి అంట. क्यों बहुत सारी छुआछूत की बीमारी आया. అంటువ్యాధులు వచ్చినాయి. छुआछूत की बीमारी आ गई. ఎందుకు వచ్చినాయి అంటే क्यों आया? చూడండి, देखिए, ఇక్కడ ఈ పిలాతు అంటాడు, पिलातुस कहता పై है, పండగలో ఒకరు నేను వదిలిపెట్టాలి కదా, इस पर्व में तो मुझे एक को छोड़ना है ना, కాబట్టి इसलिए నేను యేసుని వదిలిపెడతా मैं यीशु को छोड़ दूंगा, అన్నాడు. कहा था. ఈ ఇజ్రాయేలు యూదులు यहूदी और इजरायली తప్పుడు సాక్ష్యం అందరూ పోగు చేశారు. जो झूठी गवाही देने అసలు वालों को వీళ్ళకి इकट्ठा ధర్మశాస్త్రం किया. భయం లేదండి. इनका व्यवस्था को कोई डर नहीं అసలు है, భయం లేదు వాళ్ళకి. बिल्कुल डर नहीं है. అందుకే వాళ్ళకి ఆ గతి పట్టింది. इसलिए उनके साथ ये हाल हुआ. అందుకే దానియేలు అంటున్నాడు, इसलिए दानिయేल कहता है, మాకు ఈ రోజు గతి పట్టిందంటే हमारे साथ ये हालत हो रहे तो పాపం చేయని మేము पाप ना करने ఈ वाला బబులోను చెరలో ఉండి అల్లాడిపోతున్నాం, बबुलोन की गुलाम में रहकर బానిసలుగా ఉండిపోతున్నాం. दास बन के गए. మా పితరుల పాపం వలన, हमारी पूर्वजों के पाप की మా वजह से పితరుల పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం. हम अपने पितरों के पापों को मान लेते हैं. ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. प्रार्थना कर रहा था दानिయేल. ఇక్కడ यहाँ पे వద్దు, नहीं, యేసు మీద పెట్టొద్దు. यीशु को नहीं छोड़ना. ప్రజలు వీళ్ళంటే ప్రజలకు భయం అండి. इन लोगों से बाकी लोग डरते हैं, ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తుంది ఈదుల్లో వీళ్ళే కదా, ఈదుల్లో यहूदियों में यही लोग नेतृत्व करते हैं. వీళ్ళకి ఎదురు తిరిగారంటే अगर इनका खिलाफ हो गए तो వీళ్ళకి ఒక్క పని బంధు. इनका उक्का पानी बंद हो जाएगा. వీళ్ళకి ఎదురు తిరిగారా इनका खिलाफ हो गया, అంత బంధు. सब चीज बंद करेंगे. అందుకని इसके खिलाफ. భయపడతారండి. इसलिए डरते थे. ఆ దినాల్లో उन दिनों में యేసమ్మటి వెళ్ళాలన్నా यीशु के साथ जाना, చాలా అధికారులు భయపడ్డారు. बहुत सारे अधिकारी लोग डरने लगे. అందుకే నికోదీము రాత్రి పిలిపించుకున్నాడు. इसलिए निकोदेमुस रात को बुलवाया. నికోదీము निकोदेमुस అరిమత యేసేపు अरिमता यूसुफ ఈ సన్హెడ్రిన్ సభలో వీళ్ళు నెంబర్స్ इस सनहेड्रिन सभा का मेंबर है. 71 మంది. 71 लोग. అయితే యేసును రాత్రి ఎందుకు పిలిపించుకున్నాడు? यीशु को रात को ही क्यों बुलाया? భయం. डरता था. అందుకే అన్నాడు, इसलिए यीशु ने कहा, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. डरपोक लोग जो है परमेश्वर के राज्य के ఇప్పుడు కూడా वारिस చాలా नहीं. మంది క్రైస్తవులు अभी भी बहुत सारे मसीही సంవత్సరాలు గడిపినా लोग सालों पे साल बीतते जा रहे हैं, ఉపవాసాలు ఉన్నట్టు భయపడతారండి. उपवास रहने को डरते हैं. అసలు సంవత్సరంలో ఒక్కసారి 40 రోజులు ఉపవాసాలు ఉంటారా? क्या साल में एक बार भी 40 दिन का उपवास रख पा रहे? అసలు తృప్తి. एक तृप्ति है आपके पास? నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను. मैं 40 दिन का उपवास ఒక रख సెల్ఫ్ पाया. కాన్ఫిడెన్స్, एक अपने ऊपर एक भरोसा, నాకు తృప్తి. मैं अपने लिए तृप्त होता हूँ. అయ్యా ఈ సంవత్సరం 40 దినాలు ఉన్నాను. इस साल में वो 40 दिन का उपवास रख కొంతమంది पाया. భయం అండి, कुछ लोगों को डर लगता है పడిపోతామేమో, कि चक्कर खाएंगे गिर जाएंगे, తగ్గిపోతుందేమో, శరీరంలో అనారోగ్యం వచ్చుద్దేమో. क्या पता शरीर में कमजोरी आ जाए. ఉపవాసం ఉంటే అనారోగ్యం రాదండి. उपवास रहने से बीमारी नहीं आती, అనారోగ్యం రాదు. नहीं आती. పాపం చేస్తే అనారోగ్యం వస్తుంది. पाप करने से बीमारी आ सकती है, ఉపవాసం ఉంటే అనారోగ్యం రాదు. उपवास रहने से नहीं आता. ఒక రోజు ఉపవాసం ఉంటే अगर हाँ एक दिन उपवास रहेगा, రోజు తినే
తినే ఏళ్ళకి ఆకలి అవుద్ది, रोज खाने का उस समय में भूख लगे, రెండో రోజు తర్వాత, दूसरे दिन के बाद, మూడో రోజు తర్వాత तीसरे दिन के बाद అలవాటు అయిపోతుంది. आदत हो जाती है, నీతి అభ్యాసం. धार्मिकता का अभ्यास. అందుకే కొంతమంది इसलिए ఉపవాసాలు ఉండరు. कुछ लोग उपवास नहीं रखते. ఉపవాసాలు ఉండాలంటే उपवास रखने के భయం. लिए बहुत डर కొన్ని సంవత్సరాల నుంచి రక్షణలో నడుస్తున్నా, कई सालों से उद्धार में भी चलते కొన్ని हैं, సంవత్సరాలు విశ్వాసులైనా कोई कई सालों से ఒక్క विश्वास సంవత్సరం करता అన్నా ఎప్పుడైనా తన జీవితంలో 40 దినాల ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారా? हो. क्या एक बार भी अपने उस जिंदगी में 40 दिन का उपवास रखने वाला है कोई? చాలా మంది తక్కువ అండి క్రైస్తవుల్లో. ऐसा बहुत कम लोग मिलेंगे ईसाइयों में. ఏమంటారు తెలుసా? क्या बोलेंगे पता ఏమో पता नहीं क्या होगा, కళ్ళు తిరుగుతాయేమో, क्या पता चक्कर आ जाए, ముందే पहले ही రాకముందే आने से पहले ही సందేహం. संदेह करते, సందేహించువారు संदेह करने యాకోబు అంటాడు याकूब कहता है, సముద్రం యొక్క తరంగాలు వెళ్ళే ఉంటారంట. समुद्र के लहरों की तरह होंगे. అందుకే సేవలు అన్నాడు, పిరికి వారు దేవుని రాజ్య వారసులు కాదు. डरपोक लोग प्रभु के राज के वारिस ना होंगे. పిరికి వారు దేవుని రాజ్య వారసులు ఉండరండి. डरपोक लोग प्रभु के राज के वारिस नहीं होंगे. దేవుని మీద నమ్మకం అండి, प्रभु पर भरोसा, దేవుని మీద నమ్మకం. प्रभु पर भरोसा. చూడండి ప్రియులారా, देखे प्रियो, కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే परमेश्वर का भय मानने से పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తారు. पवित्र आत्मा में शक्ति देगा. అందుకే అంటాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. इसलिए कहा कि पवित्र आत्मा अगर आपको पाएगा तो आप शक्ति पाओगे. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులు. कितने लोग आत्मा के द्वारा चलाया चलता है वो सब परमेश्वर के पुत्र होंगे. కానీ వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, इजराइल के पास व्यवस्था है, కానీ భయం లేదండి. भय नहीं है परमेश्वर का, భయం లేదు. भय नहीं है. యేసు ప్రభుకి ఖిలాఫ్ ఎంత మంది వ్యతిరేకంగా ఎంత మందిని లేపారంటే, यीशु मसीह के खिलाफ कितने लोगों को इकट्ठा किए लोगों యేసు ने. ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకున్న వాళ్ళు కూడా यीशु मसीह के द्वारा जो अद्भुत कार्य पाए है ना, ఆ గుంపులో ఉండి उस झुंड में रहकर బరబ్బాను వదలండి, బరబ్బాను వదలండి, బరబ్బాను వదలండి, యేసుని ఏం చేయాలి అని అడిగితే సిలువేయండి, సిలువేయండి అని అరిచారండి. तो लोगों ने कहा बरब्बा को छोड़ो, बरब्बा को छोड़ो. यीशु के साथ क्या करना करके पूछने पर यीशु को क्रूस पर डालो, क्रूस पर डालो करके बोला. ముందు యాజకులు ఉన్నారు, याजक लोग भी हैं, యాజకులు याजक పెద్దలు पुरनिये అంటే ప్రజల పెద్దలు, यानी कि लोगों के శాస్త్రులు పరిసయ్యులు शास्त्री और परिसई ముందు నుంచోని आगे खड़े होकर వెనకమాల జనం గుంపు పెట్టుకొని पीछे झुंड को खड़ा करके పిలాతు దర్బారు ముందు, पिलात इसके दरबार के सामने, పిలాతు బయటకు వచ్చి पिलात बाहर आकर ఈయన యందు నాకు ఏమీ దోషం కనపడలేదు, इनमें मैं कोई दोष नहीं पाता हूँ, ఈయన చాలా నేను పరీక్షించాను, मैंने इनको बहुत ज्यादा परखा నాకు हूँ, ఏమీ ఇతనిలో పాపం దోషం కనపడలేదు, इनके अंदर कोई दोष नहीं दिखाई देता కాబట్టి मुझे, इसलिए ఇతన్ని ఇడిపిస్తాను అన్నాడు. इनको छोड़ दूंगा बोला. చూడండి देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 27వ అధ్యాయము 27 अध्याय 18వ వచనం చదివితే 18 वचन पढ़ेगा तो, ఇక్కడ అంటాడు వాళ్ళు అసూయ చేత ఆయన అప్పగించారని అతనికి తెలుసు అని రాయబడింది. क्योंकि वे जानता था कि उन्होंने उसे डाल से पकड़वाया है. పరిశుద్ధాత్ముడు రాయించాడండి, पवित्र आत्मा ने लिखवाया है, యేసు ప్రభు పక్షంగా రాయించాడు. यीशु मसीह के पक्ष में लिखवाया. ఆయన పరిశుద్ధాత్ముడు, वो पवित्र आत्मा है. అసూయ చేత ఆయన అప్పగించారు ఆయన తెలుసు. वो जानता था कि डाक के कारण इन्होंने पकड़वाया है. తన భార్య కూడా कि पत्नी ने भी ఆ రాత్రి మధ్యాహ్నం అంట కలలోనంట దేవుడు చూపించాడు ఆయన నిర్దోషి అని చెప్పాడంటండి. तो स्वप्न में उसने देखा कि उनकी पत्नी ने यीशु निर्दोष है करके. 19వ వచనంలో చూస్తే 19वें वचन में देखा ఆయన న్యాయపేట మీద కూర్చున్నప్పుడు అంట जब उन्होंने न्याय की गद्दी पर बैठा हुआ था, తన భార్య అంట ఒక సిపాయికి చెప్పిందంట, उनकी पत्नी ने उनसे कहला నువ్వు भेजा, వెళ్ళి గవర్నర్ గారికి చెప్పు जाके गवर्नर से कहना ఆ నీతి మందిరం జోలికి పోవద్దని ఈ రోజు ఆయన గురించి నేను కలలో చాలా బాధ అనుభవించాను. तो उस धर्मी के मामले में हाथ ना डालना, क्योंकि मैंने आज स्वप्न में उसके कारण बहुत दुख उठाया है. ఎందుకంటే क्योंकि చాలా మంది అధికారులు భార్యలండి बहुत सारे अधिकारी की पत्नियां రహస్యంగా పోయి యేసు ప్రభు యొక్క బోధినేవాళ్ళండి. रहस्य में जाकर मसीह यीशु का संदेश सुनते थे. చరిత్రలో ఏమన్నా పిలాతు కూడా చాలా సార్లు దూరంగా ఉండి ఆయన వాక్యం విన్నాడంటండి. तो मैं इतिहास में पढ़ा था कि पिलातुस ने भी कई बार दूर में रहकर यीशु का वचन सुना था. చాలా మంది అధికారులు విన్నారండి, कई सारे अधिकारियों ने सुना था. చాలా మంది అధికారుల యొక్క భార్యలు కూడా విన్నారండి. कई सारे अधिकारियों की पत्नियों ने भी सुना చరిత్రలో था. రాసే పిలాతు భార్య కూడా రహస్యంగా యేసు ప్రభు సువార్త ఉందని రాసింది. इतिहास में भी लिखा गया है कि पिलातुस की पत्नी भी जाकर कई बार रहस्य में यीशु का वचन सुना. యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా రాశారో అనుకూలంగా రాశారో అన్ని పుస్తకాలు ఇక ఎవరి గురించి రాయలేదండి. यीशु मसीह के बारे में जितना किताब लिखा है ना, चाहे वो उनका सहमत होते हुए या उनका विरुद्ध हो, इतनी सारी किताब और किसी के बारे में नहीं लिखा. చరిత్రలో ఎవరి గురించి అని రాయలేదు. इतिहास में और किसी के बारे में भी नहीं लिखे इतने सारे అందుకే किताब. చరిత్ర పురుషుడు ఈయన, इसलिए इन्हें कहते हैं कि इतिहास का पुत्र, చరిత్ర పురుషుడు. इतिहास का पुरुष. ఆయన భార్య కూడా చెప్పి అనిపించింది, पिलातुस की पत्नी ने भी कहला ఈయన కూడా అంటున్నాడు ये भी कहते हैं వీళ్ళు అసూయతో పట్టించారు, इन्होंने ढाल से ही पकड़वाया है. అయితే तो फिर వీళ్ళు
వదిలిపెట్టాను నేను. ఒక పండగలో ఒక వ్యక్తిని వదిలిపెట్టాలి కాబట్టి ఇదిగో నిర్దోష అయినటువంటి యేసును వదిలిపెడతాను అన్నప్పుడు पिलातुस ने कहा था पर मैं एक कैदी को छोड़ना, यीशु निर्दोष है इसलिए यीशु को छोड़ दूं, तो बोला तो వెంటనే तुरंत ही మరి వద్దు नहीं, బరబ్బానే వదిలిపెట్టు. बरब्बा को ही छोड़ दो. మరి యేసుని ఏం చేయాలి? फिर यीशु को क्या करे? వెనక వైపు చూసి पीछे मुड़ के देखा, ప్రజల్ని लोगों को యేసు ఏం చేయమంటారు చెప్పండి అని ప్రజల్ని అన్నారు. यीशु को क्या करना है बताइए करके लोगों से पूछा. ముందే నేర్పును తీసుకొచ్చారు, पहले ही उनको सिखा के लेके आए थे, నేర్పును తీసుకొచ్చారు. सिखा के लेके आए. వీళ్ళు అబద్ధాలు ఆడతారండి. ये लोग झूठ भी बोलते हैं. ఎవరు? कौन? యూదులు, यहूदी, ఇజ్రాయేలీలు ये इजराइली ధారాళంగా అండి. बड़े आराम से, ఎందుకంటే ధర్మశాస్త్రం నమ్మరు కదా, क्योंकि व्यवस्था पर भरोसा नहीं करते. మోషే ధర్మశాస్త్రం నమ్మరు కదా. मूसा की व्यवस्था को भरोसा 10 नहीं करते. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? 10 आज्ञों में एक आज्ञा क्या అబద్ధం है? ఆడవద్దు, झूठ नहीं बोलना, అబద్ధం ఆడవద్దు. झूठ नहीं बोलना. చూసారా ప్రియులారా, देखा प्रिय, వీళ్ళు అబద్ధాలు ఆడతారండి. ये झूठ बोलते हैं. అందుకని మనం కూడా అబద్ధాలు ఆడకూడదు. हम भी झूठ नहीं बोलना चाहिए, మనం అబద్ధాలు हम ఆడకూడదండి. नहीं बोलना चाहिए झूठ, ఎందుకంటే क्योंकि సునాయాసంగా అబద్ధాలు ఆడేస్తారని వీళ్ళు. लोग जो है बड़ी आसान से झूठ बोल देते हैं. అందుకే इसलिए ఈ భక్తులు కూడా ఒకరితో ఒకరు అబద్ధములు ఆడవద్దు, సత్యమే పలుకవలెను. इसलिए भक्तगणों ने भी लिखा है एक दूसरे के साथ झूठ मत बोलना, सत्य ही बोलना है. అసలు దైవదాసునితో అసలు అబద్ధం ఆడకూడదండి. और प्रभु का दास के साथ तो खास करके झूठ बोलना ही नहीं चाहिए, అసలు అబద్ధం ఆడదండి. बिल्कुल नहीं बोलना ఎందుకని అంటాను తెలుసా? क्यों कहता हूँ पता है? దైవదాసుని దగ్గర అబద్ధం ఆడే వాళ్ళు బయట ఇంకా ఈ ఇచ్చడిగా అబద్ధం ఆడతారు. प्रभु के दास के सामने ही झूठ बोलने वाला बाहर तो और खुल्लम ఇంకా खुल्ला. దైవదాసుని దగ్గర అబద్ధం ఆడటమే వాళ్ళకి భయం లేనప్పుడు प्रभु के दास के सामने झूठ बोलना ही उनको डर नहीं ఇక लगा. బయట ఇంకా భయం ఉంది వాళ్ళకి. बाहर तो और किस बात की डर है? అందుకే నేను అంటున్నాను, इसलिए मैं कहता ఈరోజు हूँ పరిశుద్ధత మాట్లాడుతున్నాను, पवित्र आत्मा प्रभु ही बात అస్సలు అబద్ధాలు ఆడొద్దండి. बिल्कुल झूठ मत बोलो, పరిశుద్ధులుగా ఉండాలి, पवित्र बन के रहना, యేసులాగా. यीशु के समान. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, గెలవాలని, నడవాలని. చూసారా, యేసులాగా ఉండాలని. यीशु के जैसा रहना. పాటలు బాగా రాస్తున్నారు, गीत लिखता है, गीत పాడుకుంటున్నాము. गाते भी हम. యేసులాగుంటేనే పరలోకం. यीशु के समान रहने से ही स्वर्ग. అందుకే యేసుని భూమి మీద పంపించాడు. इसीलिए मसीह यीशु को परमेश्वर इस धरती पर भेजा. భూమి మీద పాపం ఏలుతున్నప్పుడు इस धरती के ऊपर पाप राज्य कर रहा था. అదిగో పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి तो देखो उस पवित्र और धर्मी को దేవుడు యేసుప్రభుని పంపించాడు ఈ భూమి మీదకి. तो परमेश्वर ने मसीह यीशु को इस धरती पर भेजा. నీలాగా తయారు చేయాలి. तो उनके समान लोगों को बनाने के लिए. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే देखिए यहाँ पे యేసు ప్రభుల వారు मसीह यीशु అక్కడ నిలబడి ఉన్నప్పుడు खड़ा हुआ था. ఏం చేయాలో అర్థం కాక, क्या कर रहा था समझ में नहीं आ ఏం रहा था. చేయాలో అర్థం కాక చూడండి 23వ వచనంలో ఏమంటారంటే మళ్ళీ 27, 23లో मत्ती के 27 का 23 में लिखा है, అందుకు అధిపతి ఇతను చేసిన తప్పేమిటి అని అడిగాడంట. हाकिम ने कहा क्यों उसने क्या बुराई की है? ఇతను చేసిన తప్పేంటి? क्या बुराई की है? తప్పు చెప్పాలి కదా, गलत तो बताना चाहिए ना. అందుకే అంటాడు అన్యాయపు తీర్పు ఆయనకి తీర్చిరి. इसलिए कहता है उनके साथ अन्याय रीति से न्याय किया गया है. ఈయన చేసిన తప్పు అంటే మరి చెప్పాలా పలానా తప్పని? पिलातुस ने पूछा था ना इन्होंने क्या बुराई किया, तब बताना चाहिए था ना क्या సిలువ बुराई వేయండి किया. అని మరి ఇంకా ఎక్కువ కేకలేస్తున్నారంట. तो परंतु वे भी चिल्ला चिल्ला कर कहने लगे क्रूस पर चढ़ाइए, क्रूस पर चढ़ाइए. 22లో కూడా 22 में भी అలాగైతే క్రీస్తు అనబడిన యేసు నేను ఏం చేయాలని అడిగినప్పుడు तो फिर यीशु को जो मसीह कहलाता है क्या करूं करके पिलातुस సిలువేయండి, సిలువేయండి, तब भी उन्होंने कहा सबने क्रूस पर चढ़ाइए, क्रूस पर चढ़ाइए, సిలువేయండి, సిలువేయండి. क्रूस पर चढ़ाइए, क्रूस पर తప్పేం चढ़ाइए. చెప్పట్లేదు, गलती क्या की वो नहीं बता रहे. సిలువేయమన్నాడు. क्रूस पर चढ़ाओ, యేసుని చంపాలంతే. यीशु को मारना है बस. అయితే చివరికి अंत में పిలాతు 24వ వచనంలో तो 24 वचन में అల్లరి देखिए ఎక్కువైపోతుందని देखा लोग उल्लड़ ज्यादा मचा रहे ఏం हैं. చేశాడండి? क्या कर रहे हैं? నీళ్లు తీసుకుని पानी लेकर చూడండి అక్కడ ఏం రాశాడు. क्या लिखा है देखिए. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందనేది కానీ తన ప్రయత్నం వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం చూస్తుండగా చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అన్నాడు. 24 वचन में लिखा है जब पिलातुस ने देखा कि कुछ बन नहीं पड़ता परंतु इसके विपरीत उल्लड़ बढ़ता जाता है तो उसने पानी लेकर भीड़ के सामने अपने हाथ धोए और कहा मैं इस धर्मी के लहू से निर्दोष हूँ, तुम ही जानो. చివరికి ఈ ఈదుల్ని వీళ్ళని కంట్రోల్ చేయలేకపోయాడండి. क्योंकि अंत में यहूदियों को कंट्रोल नहीं कर पाया था. కంట్రోల్ చేయలేకపోయాడు. कंट्रोल नहीं कर पाया. కంట్రోల్ చేయాలనుకున్నాడు चाहा था उनको चुप कराऊं కానీ కంట్రోల్ చేయలేకపోయాడు. नहीं कर पाया.
చూడండి, देखिए క్రైస్తవులను కూడా కొన్నిసార్లు మనం కంట్రోల్ చేయలేం. मसीह लोगों को भी हम कई बार कंट्रोल नहीं कर सकते. కొన్ని విశ్వాసాలు మనం కంట్రోల్ చేయలేం. कुछ विश्वासियों को कंट्रोल कर ही नहीं सकते. ఎందుకనంటే क्योंकि వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు, वचन को बगल में रखते हैं. వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు, वचन को बगल में దేవుని रखते हैं. ఆజ్ఞలను పక్కన పెట్టి, परमेश्वर की आज्ञाओं को बगल में रखते हैं. కానీ ఆజ్ఞలు లోబడే వాళ్ళు जो आज्ञाओं को पालन करते हैं, తొందరగా లోబడతారండి. जो जल्दी अधीन हो जाते हैं, తొందరగా లోబడతారు. जल्दी अधीन हो ఈ जाते हैं. మనకి సాదృశ్యంగా రాయించాడు. हमारे लिए सादृश्य तौर पर వీళ్ళ लिखवाया. జీవితాలు మనకు సాదృశ్యం. ये जिनकी जिंदगी हमारे लिए सादृश्य है. అసలు బైబిల్ మన దగ్గర లేదనుకోండి, मानो हमारे पास बाइबल ही नहीं అసలు है. బైబిల్ లేదు. बाइबल ही नहीं है. ఒకే ఒక మాట చెప్పారు, एक ही एक बात యేసుని నమ్ముకోండి, यीशु पर भरोसा करो. యేసయ్యా यीशु मसीह నా రక్షకుడివి, मेरा उद्धार करता నా है, ప్రభువి, मेरा प्रभु నా है, కోసం రక్తం కార్చావు, मेरे लिए लहू बहाया है, నా కోసం సిలువలో బలైపోయావు, मेरे लिए क्रूस में बलि हो गया, సమాధి చేయబడ్డావు, कब्र में रखा తిరిగి गया, లేసావు, फिर जी उठा, 40 దినాలు కనపడ్డావు, 40 दिन फिर दिखाई दिया, పరలోకానికి వెళ్ళిపోయావు, स्वर्ग में चले गए, తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉన్నారు, पिता के दाहिने हाथ में बैठे, నా ప్రార్థనలు ఆలకిస్తున్నారు, मेरी प्रार्थना को सुनते हो, మళ్ళీ వస్తారు, फिर आओगे, నన్ను తీసుకెళ్తారు. मुझे ले ఇది जाएंगे. చాలు. बस इतना हमारा विश्वास बाइबल करें. तो फिर बाइबल नहीं चाहिए हमको. కొంతసేపు బైబిల్ లేదనుకోండి, అసలు कुछ समय के लिए सोचो बाइबल है ही नहीं, బైబిల్ లేదనుకోండి, बाइबल है ही नहीं हमारे पास, అసలు బైబిల్ లేదు, बिल्कुल नहीं. అసలు బైబిల్ ముద్రించలా बाइबल मोहर भी नहीं लगा गया అనుకోండి, देखेगा సరిపోద్ది ఏం చేసినా. तो कुछ भी करे तो चलेगा. ఇంతవరకు చెప్పింది మనకి. इतना ही तो बताया ना हमको, इसलिए ఇప్పుడు చూడండి, अब देखिए అన్ని జనులు ఏం చేస్తారు, अन्य जाति क्या करते ఒక हैं, కొబ్బరికాయ చేస్తారు, एक नारियल लाएंगे, ఫట్ కొడతారు, फट करके फोड़ देंगे, దండం పెడతారు, हाथ जोड़ते हैं, అయిపోయింది, बस खत्म అయిపోయింది. हो गया. వీలైతే हो सकते तो సంవత్సరం పండుగలు వస్తాయి, साल साल में त्योहार आती है, ఆ పండుగల్లో వెళ్తారు, उन त्योहार में जाएंगे, ఏదో అలమో పొలమో తులమో ఇస్తారు, जो बन बैठता है वो दे देंगे, ఆకులు అలములు కొబ్బరికాయలు ఫలాలు ఫ్రూట్స్ ఇస్తారు, पता नहीं पत्ते फल कुछ भी उनको चढ़ाते हैं, కొట్టుకుంటారు, तो गाल पे 2 थप्पड़ मारेंगे, వస్తారు. फिर आएंगे. వాళ్ళకి అంతవరకు అయిపోయింది, तो उनके लिए वहां तक हो गया, వాళ్ళకి అయిపోయింది. हो गया. వాళ్ళకి తెలియదు పాపం ఇది అంత ఉందని, उनको नहीं पता इतना कुछ है बोल के, ఇంత దేవుడు ఇచ్చని తెలియదు. परमेश्वर ने इतना कुछ सिखाने को लिखा करके नहीं ఎందుకని पता. क्यों? యేసుని అంగీకరించలేదు, यीशु को अंगीकार नहीं किए, ఆత్మతో నడవట్లేదు వాళ్ళు, आत्मा में नहीं चलते, వాళ్ళకి నిర్బంధం లేదు. उनका कोई रोक टोक नहीं है. మనం కూడా యేసు ప్రభువులు రానప్పుడు మనకు కూడా నిర్బంధం లేదు हम भी मसीह में नहीं आए तो हमारे लिए भी कोई रोक टोक नहीं है, కదా. है ना. కాబట్టి ఇప్పుడైతే మనకి मगर अब तो యేసు ప్రభు यीशु मसीह में है, మన కోసం ఒక గ్రంథాన్ని ఇచ్చారు. हमारे लिए एक ग्रंथ दिया है, రక్షించబడ్డ వాళ్ళు उद्धार पाए वे लोग, అంతవరకే కాదు, इतना ही नहीं, ఇప్పుడు ఆ రక్షణలో మనం కొనసాగాలి, उस उद्धार में आगे बढ़ना है, ఆ రక్షణని మనం కొనసాగాలి. उस उद्धार में आगे बढ़ना है. తప్పేంటో ఒప్పేంటో మంచేంటో చెడేంటో నీతి ఏంటో అవినీతి ఏంటో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. अच्छा क्या है, बुरा क्या है, धार्मिकता क्या है, अधार्मिकता क्या है, इन सारी बातों को जानना चाहिए. అందుకే యెహోషువని దేవుడు ఎన్నుకున్నప్పుడు जब यहोशू को परमेश्वर ने चुना, దివారాత్రులు ధర్మశాస్త్రం చదవాలి. दिन और रात व्यवस्था का ध्यान करो बोला, ఎందుకంటే क्योंकि మోషే తోటి ధర్మశాస్త్రం రాయించాడు, ఆయనకి చెప్పాడు. मूसा के द्वारा व्यवस्था लिखवाया और उनको बताया, కానీ యెహోషువతో ఏమంటున్నాడంటే लेकिन నువ్వు यहोशू से क्या చదువు कहता है? అంటున్నాడు. तुम पढ़ो बोलता है, ఇది చదువు, तुम पढ़ो इसे, దివారాత్రులు చదువు. दिन और रात पढ़ो. మనకు బైబిల్ వచ్చాడు కాబట్టి हमें बाइबल दिया మనం है, కూడా చదవాలండి, इसलिए हमें भी पढ़ना है, బైబిల్ చదవాలి, बाइबल पढ़ना है, చక్కగా బైబిల్ చదువుతూ अच्छी तरह बाइबल సంఘానికి पढ़े, టైంగా వస్తూ कलीसिया में समय पे పరిచర్యలో आएंगे, ఉంటూ परिचर्या में रहेंगे, ప్రార్థనలు చేస్తూ प्रार्थना करते रहेंगे, దేవుని యొక్క నియమాలు నడుస్తూ ఉండాలి. परमेश्वर के नियमों के अनुसार चलते रहेंगे. కాబట్టి ఈ రోజు నేను మీకు देखिए आज के दिन में ఇంతవరకు చెప్పిన విషయం ఏంటంటే अभी तक मैंने क्या बताया, పూర్వులు చేసిన పాపము पूर्वों की जो पाप है దానియేలు ఒప్పుకుంటున్నాడు. दानियल मान लेता है, మనం కూడా हम भी, మన పూర్వీకు పితరులు हमारे पूर्वज जो पाप किया, ఎవరు, कौन, మన పితరుడు ఎవరు, हमारे पूर्वज कौन है, మన ఆది మాతలు हमारे आदि माता पिता ఆదామవ్వలు. आदम हव्वा. ఇప్పుడు ఈ దానియేలు అయితే दानियल तो వాళ్ళ పితరులు అంటున్నాడు. अपनी पूर्वज की बातें करता है, వాళ్ళ పితరులు చేసిన పాపం उनकी अपनी पूर्वज जो पाप किया है యవనస్తుల మీద వచ్చింది, इस नौजवानी के ऊपर आ गया, పాపం చేయని వాళ్ళ మీద వచ్చింది. जो पाप नहीं करा था उनके ऊपर भी आ गया, ఎందుకంటే क्योंकि వాళ్ళ పితరులను చెప్పాడు దేవుడు. उनको पूर्वजों को परमेश्वर ने कहा भी था, దేవుడు చెప్పాడు परमेश्वर ఇలా ने कहा చేస్తే మాత్రం ఇక్కడ నుంచి మిమ్మల్ని లేపేస్తానన్నాడు. अगर इस तरह करोगे तो यहाँ से तुमको उठाऊंगा बोला, మిమ్మల్ని లేపేస్తే ఇక్కడ నుంచి यहाँ से तुमको उठाऊंगा बोला, అన్ని జనుల దేశంలో వదిలిపెట్టేస్తా अन्य जाति के हाथ में सौंप दूंगा అని बोला, ముందే చెప్పాడు, पहले ही बताया था, ముందే చెప్పాడు. पहले ही बता. అందుకే इसलिए మా పితరులు గనక కరెక్ట్ గనక ఉంటే अगर हमारी पूर्वज ढंग से रहता, మేము యెరూషలేములో ఉంటాం కదా, हम यरूशलेम में रहते हैं ना, మా రాజులు ఉంటారు కదా, हमारे लिए अपने राजा होता, మాకు పరిపాలన ఉంటది కదా, हमारे लिए एक राज्य మాకు होता, ఒక దేశం ఉంటది కదా. हमारे लिए एक देश होता. మా పితరులు సరైన వాళ్ళు కాకపోవడం हमारे पूर्वज जो ढंग के ना होने की वजह మా से పరిస్థితులు అయిపోయింది. हमारी हालत ऐसे दासत्व में ఇప్పుడు हो. మనమేమంటాము, फिर हम क्या క్రొత్త कहेंगे, నిబంధన భక్తులుగా नए नियम की भक्तगण ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల आदम के पाप की वजह से పాపం చేయని మన మీద కూడా
వాళ్ళ పాపం पाप రాజ్యం ना करने वाला हम पर भी पाप राज्य ఆ करने పాపం लगा। రాజ్యమే వెళ్తుంది. वो पाप राज्य करता आया। కాబట్టి ఈ రోజు इसलिए आज ఇంతవరకు మనం విన్నాం. अभी तक सुना है, రేపు సాయంకాలం फिर कल शाम को ఇంకొక మంచి కొత్త ఆధ్యాత్మిక సిలువ ధ్యానంలో మనకు ఉంది కదా. एक आत्मिक क्रूस के ध्यान में आगे बढ़ेंगे, రేపు ఇంకొక కొత్త మంచి ఆధ్యాత్మిక ధ్యానం. आत्मिक ध्यान में आगे बढ़ेंगे। ఇలా రోజు రోజుకు మనం సిలువ ధ్యానం చేస్తూ इस प्रकार हम हर दिन क्रूस का ध्यान करते रहेंगे। కాబట్టి ఈ దినాల్లో इन दिनों में యేసు ప్రభు చాలా సంతోషిస్తాడండి. यीशु में से बहुत खुश होगा। ఈ దినాలు इन दिनों में ఏం దినాలు తెలుసా? कौन सा दिन है? ఆధ్యాత్మిక ఎదిగే దినాలు, आत्मिक तौर पर बढ़ने वाला दिन, ఉపవాసాలు ఉండి ఎదిగే దినాలు. उपवास रहकर बढ़ने वाला दिन है। చిన్న చిన్న పాపాలు ఏమైనా గుర్తొస్తే हमारी एक एक पाप याद आता है, మనం ప్రార్థన చేస్తుంటే, हम प्रार्थना करते वक्त ఆత్మలో ప్రార్థన చేస్తుంటే आत्मा में अगर प्रार्थना करेगा, ఆయనకి పక్షపాతం ఉండదు కాబట్టి उनको पक्षपात नहीं है ना, మనం చెప్తాడండి. हमको कहेगा చిన్న చిన్న పాపాలు, हमारे अंदर की छोटी मोटी गलतियां తప్పులు, ఇది ఈ తప్పులో నువ్వు ఉండు देखो इस गलती में तुम हो, చెప్తాడండి. वो बताएगा हमको, మనం చెప్తాడు, हमसे कहेगा, మెల్లని స్వరంతో మాట్లాడతాడు. धीमी आवाज से बात करेगा। మనం గనక ఆయన ఆత్మలో గనక లేకపోతే, अगर हम उनकी आत्मा के इसी పరిశీలించే అనుభవం, పాపాలు ఒప్పుకునే అనుభవం గనక మనం లేకపోతే, परखने वाला और पापों को मानने वाला अनुभव हमारे पास नहीं होगा तो మాట్లాడటం वो हमसे बात नहीं करेगा, बात नहीं करेगा। ఇప్పుడు చూడు దానియేలు, अब देखिएगा दानिయేल, వాళ్ళ పితరుల పాపాలు ఒప్పుకుంటే ఎలా ఉండేది? उनके पूर्वज अपने पाप मान लिया వాళ్ళు బబులోను వచ్చేవాళ్ళ, क्या वो बबुलोन के दासत्व వాళ్ళు में బానిసలుగా వచ్చేవాళ్ళ? दास बन जाते? వచ్చేవాళ్ళు కాదు नहीं కదా. आते ना। అట్లానే మనం కూడా इसी प्रकार हम भी ఆదాము చేసిన పాపం आदम की पाप మన పితరుల దగ్గర నుంచి వస్తాం. हमारे पूर्वजों से चलता आया, కాబట్టి రేపు इसलिए आज ఇంకొక మంచి ఆత్మీయ సందేశం एक और आत्मिक संदेश సిలువ ధ్యానంలో क्रूस के ध्यान में మనం గడుపుతాం. हम बिताएंगे। కాబట్టి రెండు తలలు వంచుతాం. आइए सर झुकाएंगे। వందనాలు నాయన. धन्यवाद प्रभु, ఈ రాత్రి మీ దాసుని ద్వారా आज మాట్లాడు. रात को अपने दास के द्वारा बात किया है, పాపాలు ఒప్పుకోవాలి. पापों को मानना है। నిజంగా ప్రభువా, हाँ प्रभु जी, దానియేలు ప్రార్థన చేసిన दानिయేल ने प्रार्थना किया, మా పితరులు తప్పు చేయటం, हमारे पूर्वजों ने गलती करने से, పాప మెరుగైన మాకు पाप से जानते हम, ఈ గతి మాకు పట్టింది. हमारे ऊपर ये दंड आ ఈ गया, గతి మాకు పట్టింది. ये दंड मिला हमें। అయ్యా యేసు ప్రభుల వారు यीशु मसीह నశించిన దాని వెదక రక్షణకు వచ్చారు. नाश हुए चीजों को बचाने के लिए आया है, అందుకే యేసు ప్రభు इसलिए मसीह यीशु ఇదిగో సిలువ వేయబడ్డాడు. क्रूस पे चढ़ा गया। పిలాతు దగ్గర पिलातुस के पास తీర్పు పొందినప్పుడు न्याय जब होना हुआ ఆ है, గవర్నర్ ద్వారా गवर्नर के द्वारा ఒక మంచి ముద్ర పొందాడు. एक अच्छी नाम ఈయనలో कमाया। ఏ పాపం లేదు, इनके अंदर कोई दोष नहीं है, ఏం పాపం లేదు. कोई पाप नहीं है। ఇంకొక మాట అన్నాడు, एक और भी बात का, వీళ్ళు అసూయ చేత ఇతన్ని పట్టించి इन्होंने ढाक की वजह से इन्हें पकड़वाया है, ఎంతో ప్రయత్నించాడు, बहुत यत्न किया, ఎంతో ప్రయత్నించాడు. बहुत यत्न किया। ఆ పండుగలో उस पर्व में ఒక ఖైదీని एक कैदी को వదిలిపెట్టి ఆచారం छोड़ना था, అయితే యేసుని వదిలిపెడదాం. यीशु को छोड़ देंगे। జనాలను రేపారు, लोगों को तो भड़काया गया था, జనాలను రేపారు. भड़काया था पहले से, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం అనుసారంగా నడిచేవాళ్ళు కాదు. क्योंकि वो व्यवस्था का अनुसार चलने वाला नहीं, అందుకే వాళ్ళకి భయం లేదు దేవుడు. इसलिए उनको डर नहीं है ఈ परमेश्वर। రోజు మనకు నీతి ఏంటంటే, आज का हमारे लिए धार्मिकता का మనం वचन क्या కూడా है? हम भी బైబిల్ అనుసారంగా నడిస్తే, बाइबल का अनुसार चले। ఎందరైతే जितने దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు, लोग परमेश्वर की आत्मा के द्वारा चलाए వాళ్ళందరూ चलते దేవుని हैं, కుమారులు. वो सबके सब परमेश्वर ఎందరైతే का యేసుని संतान हैं। అంగీకరించారు, जितने लोग यीशु को अंगीकार ఆయన किए, నామం విశ్వాసం ఉంచారు, उनके नाम पर भरोसा किए, వాళ్ళందరూ దేవుని वो కుమారులు. सबके सब परमेश्वर का पुत्र। కాబట్టి ఈ రాత్రి इसलिए आज रात को आज रात చిన్న को చిన్న తప్పులు ఉంటే हमारे अंदर के पापों को క్షమించమని అడుగుతూ, माफी मांगेंगे। ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో जो कोई उपवास रह रहे उपवास रह रहे ప్రభువులో प्रभु में జీవాహారం जीवन की रोटी తింటూ खाते हुए ఆ ఉదకం స్నానం అనే వాక్యము वचन रूपी जल के द्वारा అందులో ఆనందించాలి. మనం उसमें आनंदित हो जाए। మనలో సమృద్ధిగా ఉండాలి దేవుని వాక్యం. परमेश्वर का वचन हमारे अंदर समृद्धि से बसने पाए। ఈ దినాల్లో దేవుడు చూస్తున్నాడు, इन दिनों में परमेश्वर देखता है, ఎందుకంటే क्योंकि ఇవి ఆనందంగా ఎదిగే దినాలు. ये प्रभु में बढ़ने का दिन ఈ है। 40 దినాలు ये 40 दिन క్రూసు సిలువ గురించి क्रूस का ही ఆయన పడ్డ యాతనలు తెలుసుకుంటున్నామని ఎంత ఆనందిస్తాడంటే, उनकी यातनाओं के बारे में हम जान అది తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. परमेश्वर खुश होता है क्योंकि वो स्वयं నేను పడ్డ चाहता బాధ తెలుసుకోవాలని, है कि तकलीफों को हम जाने, మన గురించి పాపుల గురించి నేను పడ్డ బాధ తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. पापियों की खातिर यानी कि हमारी खातिर वो जो परेशानी उठाए उसको जानने के लिए परमेश्वर। ఈ రెండో రోజు లెండి డేస్ లైవ్ లో ప్రభువా, तो प्रभु जी इस लेंटर दिनों का दिन में ఈ రోజు మీరు మాట్లాడారు, आज आपने बात किया, ప్రతి బిడ్డతో हर एक से 100కి 100 ఫలించాలి. 100 के 100 गुना फलवंत होने, సైతాన్ ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने, యేసు నామములో అడుగుతున్నాను, यीशु के नाम से मांगते हैं, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे, आमीन.